ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా సంతోషంగా ఉంది. మీరు ఎవరైనా సరే 15 సంవత్సరాలు కొంతమంది కలుస్తున్నారు, కొంతమంది కలవట్లే, కొంతమంది దూరంగా ఉన్నారు. సరే రాలేని వాళ్ళు రాలేదు, ఇంకెవరైనా వచ్చేటోళ్ళు ఉంటే మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఒకసారి కాల్ కానీ మెసేజ్ కానీ గ్రూప్లో పెట్టేసి తొందరగా రమ్మనండి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే 15 సంవత్సరాల టైము మనకి ఇంకా 15 గంటలు కూడా లేదు, ఒక 10 గంటలు ఉంటుందేమో. కాబట్టి మళ్ళీ 10 గంటల తర్వాత అయిపోతే సాయంత్రం 5, 6 అయిపోతే మళ్ళీ ఎప్పటికి కలుస్తామో తెలియదు, అసలు కలవాలో కూడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అందరం కలవాలనే ఉద్దేశంతో చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చూసి మనకి చాలా నేర్పించినటువంటి గురువుల్ని ఒక్కొక్కరుగా వచ్చి వారికి దోచిన ఏదో ఒక చిన్న మాట సజెషన్ మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మళ్ళొక్కసారి పరిచయాలు చేసుకోండి, ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. ఇంకా అవకాశం ఉన్నట్లయితే మీ పాత జ్ఞాపకాలు కూడా చెప్పి వెళ్ళండి. అట్లా ఈలోపు పరిచయ కార్యక్రమం అయినా మిగతా టీచర్స్ కూడా అందరూ వస్తారు. ఆ తర్వాత మేము మాట్లాడతాము. ఆ తర్వాత 1 by 1 సన్మానం చేసిన తర్వాత మీరు ఉండండి, భోజనం చేసుకుని మీరు ఎంజాయ్ మీరు చేసుకుని మేము వెళ్ళిపోతాం. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఓకేనా? ఓకే సార్. అంటే మాకు ఫస్ట్ టైం సార్ తెలియదు, ఎప్పుడు చేయలేదు. కాబట్టి మీరు ఇట్లాంటివి చాలా చూస్తుంటాం. ఇంత ముందు కూడా మన నయాబాదర్ హై స్కూల్ నుంచి బ్యాచ్లు మనకి ఇట్లాంటి గెట్ టుగెదర్ చేశారు. సరే ఎక్కడ గెట్ టుగెదర్ చేసినా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీదే ఇది కార్యక్రమం. మేము ఏంటంటే ఓన్లీ హ్యావ్ టు బ్లెస్ దెమ్ ఓన్లీ. ఓకే, మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఆర్గనైజర్స్ ఉండాలి ఇక్కడ కంపల్సరీ. వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి మీరు. ఫస్ట్ మీ పేరు చెప్పుకున్నాక మీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద స్కూల్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో. నెక్స్ట్ వాట్ యు ఆర్ డూయింగ్, ఏం చేస్తున్నారో మీరు వాటిని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఒక్కొక్కరు తొందరగా, ఎందుకంటే చాలా మంది ఉంటారు కాబట్టి ఒక 2 minutes 3 minutes తీసుకొని మొత్తం పరిచయ కార్యక్రమం చేసుకోండి. కుమార్ 2008-2009 సంవత్సరంలో ఇదే స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నాను. ప్రస్తుతం నేను ఒక చిన్న బిజినెస్ చేసుకుంటున్నా. నాకు మ్యారేజ్ 2014లో అయింది. నాకు 2 పిల్లలు. అదేవిధంగా నేను నా గోల్ ఒకటి ఉంది. ఆ గోల్ని నేను రీచ్ కావడం కోసం కొంచెం కష్టపడుతున్నా. ప్రస్తుతానికి పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేను యూత్ అధ్యక్షుడిగా, అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నా.
ఓకే, నా ఖచ్చితంగా నేను సక్సెస్ అయిన రోజు మళ్ళీ ఇట్లాంటి ఒక మీటింగ్ పెట్టి నా మిత్రులని నాకు చదువు నేర్పిన గురువుల్ని అందరినీ పిలిచి ఖచ్చితంగా ఒక పార్టీ చేసుకుందాం. ఓకే, థ్యాంక్స్. ప్రజెంట్ ఇప్పుడైతే నేను టైలింగ్ షాప్ రన్ చేస్తున్నా జీవిమాల్ ఎదురుగా, లేడీస్ టైలర్. మ్యారేజ్ అయితే నెక్స్ట్ ఇయర్లో ట్రై చేస్తున్నా, మ్యారేజ్ చేసుకుంటా. తప్పకుండా మీ అందరిని ఇన్వైట్ చేస్తా, అందరు రావాలి తప్పకుండా. ఓకేనా? మీరు అందరూ ఇట్లా కలుసుకొని ప్రతి ఇయర్ ఫ్రెండ్షిప్ డే మేము అందరం బాయ్స్ చేసుకుంటున్నాం. ఈసారి మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో పెట్టినప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అందరం కలిసి చేసుకుందాం. ప్రతి సంవత్సరం అందరు కలిసి ఇట్లా ఒక గుడ్ మెమొరీని ప్రతి ఇయర్ మనం ఇట్లా క్రియేట్ చేసేసుకుందాం, మెమొరీస్ అనేవి. ఓకే, నాకు ఇష్టమైన టీచర్స్ లక్ష్మీనరసింహ మేడం గారు. నేను చిన్నప్పుడు చదువుకోలేనా కానీ ఆమె కూర్చోబెట్టి ముదిగొండ ఎక్కడున్నారా అని తెలిసి క్లాస్కి లేట్గా వచ్చిన హోంవర్క్ చేయకపోయినా కూర్చోబెట్టి ప్రతిదీ కూర్చోబెట్టి ఆమె చేసింది. ప్రతిసారి నేను చదవకపోయినా కానీ వాళ్ళు నన్ను కోఆపరేట్ చేసి ప్రేమతోని నేను 10th క్లాస్ పాస్ అయినంటే వీళ్ళ కృషి నాకన్నా ఎక్కువ మా టీచర్లకి ఎక్కువ కృషి ఉంది. ఎందుకంటే నిజానికి నాకు చదువు రాకపోయినా కానీ ప్రజెంట్ నేను చేసే పనిలో అయితే నిజంగా ఉన్నత స్థాయిలోనే ఉన్నా. చేసే పని అయితే ఏదైనా ఒక చదువు పరంగా నేను సక్సెస్ కాలేకపోయినా కానీ ఒక వ్యాపారం పెట్టుకొని వ్యాపారంలో కూడా ఒక మంచి స్థాయిలోకి వచ్చేసిన. ఇప్పుడు మీకు ఒకవేళ చదువుకునే వాళ్ళు ఉన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు కొంచెం మీ కెరియర్ మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక జాబ్ కానీ ఏదన్నా ప్రయత్నించండి. ఎందుకంటే నేను అట్లా చదువుకోలేకపోయినా ఇప్పటికి మీరు మ్యాక్సిమం కుదిరితే అందరినీ తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అందరిని చదువుకోమని చెప్పండి, నాలా కష్టపడొద్దని చెప్పండి. ఓకేనా? టీచర్స్ కూడా చాలా థ్యాంక్ యూ మేడం, మేము మర్చిపోలేము. ఎందుకంటే ఆ సార్ ఉన్నారు, ప్రతిరోజు స్కూల్కి లేట్గా వచ్చినా బస్సు లేట్గా వచ్చినా కానీ హాజరేసేవాళ్ళు. రామూర్ సార్ అయితే కూర్చోబెట్టి ఫుల్ కొట్టేవాళ్ళు. నాకు ఇంగ్లీష్ రాదని చెప్పి మేడం గారు చెవులు మొత్తం విండేవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేడమ్స్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చినందుకు. ఆఫ్టర్ లాంగ్ టైం 15 years గ్యాప్ తర్వాత అందరం మీట్ అవుతున్నాము. ఎవ్రీ ఇయర్ ఇలా మీట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ కంప్లీటెడ్ MBA ఇన్ కిడ్స్ కాలేజ్. ఐఎమ్ మ్యారీడ్ 2 children. Present ఐఎమ్ హౌస్ వైఫ్. ఆఫ్టర్ 1 year ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ ఉమెన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంగ్లీష్ అంటే చాలా భయం వేసేది చిన్నప్పుడు, బట్ ఇప్పుడు ఓకే మేడం. సోషల్ని చాలా క్యాజువల్గా తీసుకున్నాం మేడం, బట్ ఇప్పుడు లైఫ్లో సోషల్ ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. అండ్ మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు మాకు చాలా నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. ఉపాధ్యాయుల వారికి మరియు నా తోటి సహోదరులకి స్వాగతం సుస్వాగతం. అంటే మనం ఇలా కలవడానికి దగ్గర ఒక 15 సంవత్సరాలు పట్టింది. మేమంటే కొంతమంది బాయ్స్ ఉన్నాం, రెగ్యులర్గా అంటే కలుస్తూ ఉంటాం. ఖమ్మం వచ్చినప్పుడు మేము ఎవ్రీ ఫ్రెండ్షిప్ డేకి అలా కలుస్తూ ఉంటాం. గర్ల్స్ కొంతమంది సమ్ పీపుల్స్ టచ్లో ఉన్నారు, కొంతమంది లేరు. ఒక్కసారి అందరిని చూడేసరికి ఆనందంతో మాట్లాడలేకపోతున్నాం. అక్కడ ఏదో మాట్లాడదాన్ని ఫిక్స్ అయినా ఇక్కడికి వచ్చేసరికి షేకింగ్ తోటి మొత్తం పోతుంది. అంటే నేను జూబ్లీ స్కూల్లో చదువుకున్నా 8th వరకు. 9th 10th వచ్చేసరికి నాయబర్ స్కూల్లో చదువుకున్నా. జూబ్లీ స్కూల్ నుంచి నాయబర్ స్కూల్కి వచ్చేటప్పటికి అరే నాయబర్ స్కూల్ ఎలా ఉంటుంది, ఈ గ్రౌండ్ చూసి భయపడ్డా ఫస్ట్ నేను. ఇంత పెద్ద గ్రౌండ్, ఇంత పెద్ద స్కూల్లో మనం ఎడ చదువుకుంటాం, ఎట్లా ఉంటాం, సరిగ్గా సర్వే అవుతామా లేదా అనుకున్నా. కానీ ఇక్కడికి రాగానే ఫస్ట్ నా మిత్రుడు సతీష్ కలిసిండు. అంటే తను చిన్నప్పటి తెలుసు. తర్వాత చారిగాడు 10th పరిచయం అయ్యిండు. ఫస్ట్ రోజు ఫస్ట్ క్లాస్ తీసుకుంది ఇంగ్లీష్ మేడం, విజయలక్ష్మి టీచర్. మేము వచ్చేసరికి సగం సిలబస్ అయిపోయింది. మేము జాయిన్ అయ్యే టైంకి నాకు ఇష్టమైన సార్ రామూర్ సార్ నాకు ఎప్పటి నుంచో కాంటాక్ట్లో ఉన్నారు. రామూర్ సార్ క్లాస్ చెప్పేటప్పుడు ఎక్కువ ఫోకస్ నా మీదే చేసేవారు. మళ్ళీ టీచర్లని మా ఫాదర్ ఆటో డ్రైవరు,
టీచర్ నలుగురు టీచర్ని, గోపాలక్ష్మి టీచర్ని, నాగలక్ష్మి టీచర్ని, విజయలక్ష్మి టీచర్ని, లక్ష్మీ నరసింహ టీచర్ని మా ఫాదరే ఆటోలో డ్రాప్ చేసేవారు. ఇంటి దగ్గర నేను ఏమైనా చేసిన ఆ టీచర్కి చెప్పేవారు. స్కూల్లో నేను చదివిపోయినా ఇంటికెళ్ళి నాకు పడేది మా ఫాదర్ తోటి. ఒకసారి చిరంజీవి వచ్చిండు, ఖమ్మం చిరంజీవి వచ్చినప్పుడు ఎలక్షన్ ప్రచారంలో నైట్ అవుట్ చేసినాం అందరం, గుర్తుందో లేదో కొంతమందికి. అందరూ స్కూల్ ఎక్కొట్టి ఆ రోజు నైట్ ఉన్నాం. నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి రావాలి, అందరం స్కూల్ ఎక్కొట్టి ఇక్కడే ఉన్నాం నైట్ మొత్తం. ఇంటికి వెళ్ళినాక పడ్డాయి అక్షంతలు. నెక్స్ట్ డే టీచర్లతో కూడా పడ్డాయి మనకు ఇక్కడ ఉన్నందుకు. ఎన్నో మెమరీస్ ఇచ్చింది స్కూలు. ఒక్కసారి ఈ స్కూల్కి వచ్చి చూసేసరికి అన్నీ గుర్తు తెచ్చుకొని అన్నీ గుర్తొస్తున్నాయి. అంటే కొన్ని మిస్ అవ్వ ఉండొచ్చు కానీ అన్నీ గుర్తొస్తున్నాయి. అన్నీ గుర్తొస్తుంటే మనమేనా ఇలా చేసింది, మనమేనా ఇక్కడ చదువుకుంది, మనమేనా ఇలా ఉంది అనిపిస్తుంది. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. డిమార్ట్లో మేనేజర్గా చేస్తున్నాను హైదరాబాద్లో. 2021లో మ్యారేజ్ అయింది. నాకు ఒక పాప 2022లో. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. అంతే. నాకు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు చనిపోయారు. మా నాన్నమ్మ మమ్మల్ని కష్టపడి చదివించింది. కానీ నాకు చిన్నప్పటి నుంచి చాలా భయం అసలు ఏ విషయం గురించి అయినా చెప్పాలన్నా, ఇలాంటి మాటలు మాట్లాడాలన్నా. కానీ నేను చాలా చెప్పాలని ఇంటికాడ నుండి చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. చెప్తాను ధైర్యంగా ఇప్పుడు అది కూడా, అన్ని విషయాలు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టీచర్స్ని చూసి చాలా బాధ చేస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు పేరెంట్స్ లేరని ప్రతి ఒక్క టీచర్ కూడా నా మీద చాలా కేరింగ్గా చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఇంకా భారతరాణి మేడం రాలే, కానీ భారతరాణి మేడం అయితే ఒక కన్న కూతురులాగా నన్ను హక్ చేసుకొని తన భోజనంలో కూరలైనా వంట అయినా ఏదైనా ఎనీ ఐటమ్ కొత్తగా చేసుకొని నాకు కంపల్సరీ పెట్టి తను తినేవాళ్ళు. శివకుమారి మేడం, రజనీ మేడం, వీళ్ళందరూ చాలా అంటే చాలా ప్రేమ చూసుకునేవాళ్ళు. నాకు అప్పట్లో విజయలక్ష్మి మేడం అన్న, లక్ష్మీ నరసింహ మేడం అన్న అప్పుడు చివరిగా ఇప్పుడు చివరికి కూడా తగ్గలేదు, 15 సంవత్సరాలైనా కూడా. కానీ చాలా అంటే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నేను ఫస్ట్ నుండి 10th క్లాస్ వరకు కూడా ఈ నాయబాయి స్కూల్లో చదువుకున్నాను. ఇంకా నాకు 2009లో మ్యారేజ్ అయింది. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. మేము వ్యవసాయం చేస్తాం. మాకు ఒక 10 ఎకరాల దాకా వ్యవసాయం చేస్తాం మేము. మా పిల్లలిద్దరు కూడా ఇప్పుడు చదువుకుంటున్నాను మేడం 10th క్లాస్. పాప 9th క్లాస్, బాబు 5th క్లాస్ చదువుతున్నారు. ఖమ్మం న్యూయార్ స్కూల్లో చదువుతున్నారు సార్. అలాగే రజనీ మేడం సార్, రజనీ మేడం వాళ్ళ భర్త చిన్నప్పుడే చనిపోయారు. ఆ మేడం స్కూల్కి వచ్చేటప్పుడు అంతా ఇక్కడ ఫస్ట్ మేము రాగానే మా సార్ మమ్మల్ని పిల్లలు మీరందరూ కూర్చోండి రా అన్నారు. అంటే ఒక్కసారి మేము ఇంకా చిన్నపిల్లలాగే మమ్మల్ని మా సార్ ట్రీట్ చేస్తుంటే చెప్పలేని ఆనందం ఎక్కడో. మేము ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నాం. నాకు మాటలు రావట్లేదు, నేను సెలవు తీసుకుంటున్నాను. లేకపోతే మళ్ళీ మాటలో ఇబ్బంది అయిందనుకోండి, మళ్ళీ స్ట్రక్ అయిపోతుంది. నా పేరు షేక్ గౌస్ పాషా. సో మామూలుగా నా పేరు షేక్ గౌస్ పాషా కన్నా కూడా సల్మాన్ ఖాన్ అంటే చాలా అందరికీ తెలుస్తుంది. సో అందుకోసం నా పేరుతోనే ఇంట్రడక్షన్ చేస్తున్నా. సో చాలామందికి నేను ఇక్కడ చూసిన వరకు ఎవరు నాకు గుర్తుపట్టలేదు అనుకుంటా. ఒకసారి హ్యాండ్ రైజర్ ఏమనుకోకుండా నన్ను గుర్తుపట్టిన వాళ్ళు 1 2 4 50 మంది ఉంటే 4 బ్రో. అంత పెద్ద తప్పు ఏం చేసినా బ్రో మీ అందరికి నేను. సో నార్మల్గా అందుకోసం నేను మా పేరుతో ఇంట్రడక్షన్ చేస్తున్నా. సో ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, జస్ట్ ఫన్నీగా మాట్లాడుతున్నా. సో 10th క్లాస్తోనే నా స్టడీ అనేది క్లోజ్ అయిపోయింది ఇక్కడి నుంచే. దాని తర్వాత ఫాదర్ లేపేసరికి మా మమ్మీ బ్యాక్ బోన్ ఉండి పాపం మా మమ్మీ టోటల్గా హ్యాండిల్ చేశారు. సో మమ్మీకి సపోర్ట్ చేయడానికి నేను కూడా అప్పుడు వర్క్లో వెళ్ళాల్సి వచ్చింది. సో దాని తర్వాత ఇంటర్గా మనకి కాలేదు అనమాట. సో దాని తర్వాత స్ట్రగుల్ అయ్యి సో ఇప్పుడే కొద్దిగా నేను సెట్ అవుతున్నా. ప్రజెంట్గా నేను మొబైల్ ఇండస్ట్రీలో ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఒక ఎంప్లాయీని. సో ఫ్యూచర్లో నాకు ఇంకా ఎక్కువ ఆఫర్ రావాలని కోరుకుంటాను. మీ దగ్గర నుంచే నాకు కావాలా. సో ఒక శిల్పి అయినా సరే, ఒక రాయి అయినా సరే, ఒక మంచి శిల్పి రావాలంటే స్ట్రగుల్ కావాలా. స్ట్రగుల్ కాకుండా ఏదైనా కాదు. ఒక రాయిని చెక్కేటప్పుడు రాయి పెయిన్ వచ్చిందంటే అది మంచి శిల్పి కాదు, అది పెయిన్ రానిదే. అది ఎంత పెయిన్ వచ్చినా భరించాలా. సో అలా అన్నమాట మనకి. ఎందుకంటే ఆ స్కూల్లో మనకి నేర్పించిన పదాలు ఇవన్నీ. సో మనకి కొన్ని ఫన్నీ వచ్చేసి, అరే వీళ్ళు చదువుకోవట్లేదు, పోయి కర్ర తీసుకురా బాగుంటారు. నేను నన్ను కాదని చెప్పి వాళ్ళకి అనుకొని ఒక మంచి కర్ర తీసుకొని వస్తాం.
ఫస్ట్ నా మీద ట్రై చేస్తారు సార్. సో ఇలాంటి పన్నీ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా చాలా మాట్లాడదాం కానీ అన్న నాకు టైం ఇవ్వట్లేదు. సో ఓకే ఫ్రెండ్స్, మేడం గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు ఎల్ కల్పన. నా స్టడీ అనేది 10th తోటే ఆగిపోయింది. నాకు ఇది చాలా గ్రేట్ఫుల్ మెమొరీ. నేను రావాలని చాలా కోరుకున్నా, వచ్చాను. 2009లో నా మ్యారేజ్ అయింది. 2 పాపలు, 8th క్లాస్ 6th క్లాస్. మేడం నాకుంది. నేను మా పిల్లలకి రోజు చెప్తా అనమాట. మా టీచర్స్ మా సార్స్ చాలా మాకు మోటివేషన్ చేశారు. నేను కూడా మా వాళ్ళకి రోజు ఒక 2 words అయినా మోటివేషన్ చేస్తా. చదువుకోండి, చదువు విలువ ఇప్పుడే తెలుస్తుంది మీకు అని చాలాసార్లు చెప్పా. వాళ్ళు కూడా అంటారు చదువుకుంటాం మమ్మీ అది ఇది అనేసి. వేదిక పైన ఉన్న టీచర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. మా టీచర్స్ మాకు చాలా జ్ఞాపకాలను ఇచ్చారు. ఒక్క మరపుపోని జ్ఞాపకం అంటూ ఏదీ లేదు. అందరినీ పేరు పేరున తలుచుకుంటున్నాం. మా టీచర్స్ చాలా గొప్పవాళ్ళు. మా స్కూల్ చాలా జ్ఞాపకాలను ఇచ్చింది. 6 నుంచి నేను 10th వరకు ఇక్కడే చదివాను. ఓకే, థ్యాంక్ యూ. లేడీస్ అనేది గర్ల్స్ అనేది ఎప్పుడు టచ్లో లేరు మా గ్రూప్లో కూడా. ఇది ఫస్ట్ టైము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్రోచ్ చేసింది కూడా గర్ల్సే కలవాలనేసి. అప్పటి నుంచి అందరూ ఎలక్ట్ అయ్యారు. ఒక 1 month 2 months బ్యాక్ నుంచి అనుకున్నాం అందరం. బట్ ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇంకా ఎవరు రాలేదు. ఈసారి వాళ్ళని కూడా కలిసినప్పుడు కంపల్సరీగా అందరినీ అప్రోచ్ కావాలి, కంపల్సరీ కలవాలి అనేసి గట్టిగా కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. దిస్ ఇస్ నందిని. ఆల్రెడీ అందరికీ తెలుసు, నేను స్కూల్లో 10th క్లాస్లో ఉన్నప్పుడు మీ అందరికీ చాలా ఫేమస్ స్టూడెంట్ అనుకుంటా. ఎప్పుడు ఏడుస్తా ఆఫ్ మెమోరీస్ విత్ మై క్లాస్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. స్కూల్లో ఉన్నప్పుడు నాకు అంతగా తెలిసేది కాదు, బికాస్ ఐ హ్యావ్ నో ఫాదర్. మాకు ఫాదర్ లేరు, ఉన్నారు, బట్ లైఫ్ లాంగ్ ఆయన బెడ్ రెస్ట్ తీసుకుంటూనే ఉంటారు. అలాంటి టైంలో మా మదర్ చాలా అంటే చాలాగా స్ట్రగుల్ అయ్యి, ఆవిడ తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ నాకు 5th క్లాస్ నుంచే ఉన్నారు మన క్లాస్మేట్స్. సో 6th క్లాస్కి వచ్చాక నాకు మన టీచర్స్ అందరూ తెలుసు, కానీ అందులో బాగా కనెక్ట్ అయిన టీచర్ భారతీరాణి మేడం గారు. ఎందుకు అంటే నేను బొమ్మలు బాగా వేస్తానని, డయాగ్రామ్స్ చాలా బాగా డ్రా చేస్తానని ఆవిడ నన్ను చాలా పుషప్ చేస్తూ ఉండేదాన్ని. ఎక్కడ ఏ కాంపిటీషన్స్ జరిగినా, ఏ స్టేట్కి వెళ్ళాలన్నా, ఏ ఊరికి వెళ్ళాలన్నా మన స్కూల్ తరఫు నుంచి నన్ను పంపించేవాళ్ళు. వెళ్ళిన ప్రతి ప్లేస్లోనూ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. కానీ అప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని, ఎప్పుడు ఇందులోనే మాత్రమా నేను ఫస్ట్ ర్యాంక్ ఉండేది, స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్ ఉండనా అని. అప్పుడు నేను బ్యాక్ స్టూడెంట్ని, బ్యాక్ బెంచర్ని. అప్పుడు కూడా ఇంటర్ ఆల్సో బ్యాక్ బెంచర్ స్టూడెంట్ని, డిగ్రీలో కూడా బ్యాక్ బెంచర్ని. ఏం చదవాలి, ఎటు వెళ్తున్నాను అనేది ఒక గమ్యం అనేది లేదు. నా డ్రీమ్ వేరే ఉంటుంది. ఎందుకంటే మనకి స్కూల్లో ఉన్నప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉండడం వేరు, కానీ మన లైఫ్ని డిసైడ్ చేసేది ఓన్లీ 1 సబ్జెక్ట్. మనకి 6 సబ్జెక్ట్స్ కామన్గా ఉంటాయి, కానీ ఆ 6 సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ మాత్రమే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. అది స్కూల్లో ఉన్నప్పుడే డయాగ్రామ్స్ మీద ఇంట్రెస్ట్తో బయాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆఫ్టర్ దట్ నేను ఇంటర్లో జాయిన్ అయినప్పుడు బైపీసీ గ్రూప్ ఓన్లీ మ్యాథ్స్ రాదని, బికాజ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఓన్లీ 10th వరకే చాలా బాగుండేది. శివకుమారి మేడం గారు వస్తున్నారంటే ఆ సెక్షన్కి కంబైన్ సెక్షన్ చేసి క్లాస్ తీసుకునేవాళ్ళు. A1 ఐ మీన్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, ఈ 2 సెక్షన్స్ని కంబైన్ క్లాసెస్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్ కోసం ఫైట్ చేసేది. ఫస్ట్ ఎవరు బుక్స్ పెడితే ఆ ప్లేస్ మాది, బికాజ్ ఆఫ్ మేడం కోసం, శివకుమారి మేడం కోసం. ఆ మ్యాథ్స్ రాదు అక్కడ. పేపర్ 1 ఎంత బాగుంటుందో పేపర్ 2 అంత హార్డ్ ఉండేది, కానీ చాలా ఇంట్రెస్ట్గా చెప్పిన విధానం బాగుండేది, చూస్తూ ఉండిపోవాలనిపించేది, అంత బాగా టీచ్ చేసేది. బట్ ఐ డోంట్ నో నేను టీచర్ని అవుతానన్న, బికాజ్ ఆఫ్ నా లీస్ట్లోనే లేదు. నా డ్రీమ్ ఏంటి అంటే జస్ట్ ఓన్లీ ఏ హోస్టల్గా అవ్వడం. సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఇంటర్ అయిపోయింది, ఇష్టం లేకుండానే డిగ్రీ జాయిన్ అయ్యాను. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా క్వశ్చన్ మార్క్, లైఫ్ ఎట్టిపోతుంది, ఏం చేస్తున్నాం, ఎందుకు చదువుతున్నాం అని. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పీజీ కూడా అలాగే జాయిన్ అయిపోయాను. మాస్టర్స్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ కూడా ఏదో టైం పాస్, 10th ఇంటర్ డిగ్రీ ఎలా కంటిన్యూ అయిపోయిందో అలా నాకు పీజీ ఫస్ట్ ఇయర్ కూడా అలాగే అయిపోయింది. నేను రియలైజ్ అయిన డే ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు
బికాస్ ఆఫ్ నాకు ఫ్యామిలీ గురించి అంత అవగాహన లేదు. మమ్మీ చూసుకున్నారు, నడుస్తుంది అనేది ఉండేది మైండ్లో. సో చేయాలి అని డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మోడలింగ్ చేస్తూ పీజీ కంప్లీట్ చేసుకొని ఆ మోడలింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇది పార్ట్ టైం జాబ్ అంతే. పీజీ సెకండ్ ఇయర్కి వచ్చాక కంప్లీట్గా లైబ్రరీలోనే కూర్చొని ఎక్కువ టైం స్పెండ్ చేశాను బుక్స్కి. నా నోట్స్ నేనే ప్రిపేర్ చేసుకోవడం, చదువుకోవడం, అలా సబ్జెక్ట్ అయితే ఇంప్రూవ్ చేసుకున్నాను. కానీ సబ్జెక్ట్ ఎంత ఉన్నా సరే ఒక బేస్ అనేది ఇంపార్టెంట్, ఆపర్చునిటీ అనేది ఇంపార్టెంట్. ఆ ఆపర్చునిటీస్ కోసం నేను తిరగని కాలేజ్ లేదు, అడిగిన వాళ్ళంటూ లేరు. ఎవ్రీవన్ ఎలా టీచ్ చేస్తున్నారు అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ లేదు అని ఎవ్రీవన్ రిజెక్ట్ చేశారు. డెమో ఓకేనా కూడా రిజెక్ట్ చేశారు. సో అలా నాకు కేఎంటీసీ కాలేజ్లో ఫస్ట్ టైం జాయిన్ అయిన అక్కడ 1 year కంప్లీట్ చేసిన తర్వాత కేయూ యూనివర్సిటీ రవీందర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ అప్పుడు అక్కడ ఆయన పరిచయం అయ్యారు. ఆయన త్రూ ఖమ్మం టు వరంగల్ డైలీ నేను కేయూ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేశాను. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి అక్కడ 1 year చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. బికాస్ చాలా కాంపిటీషన్ ఉంది, ఎవరు కూడా అవకాశం ఇవ్వట్లేదు, రిజెక్ట్ చేస్తున్నారు నన్ను. నాకు సబ్జెక్ట్ లేదేమో అని ఒకనొక టైంలో అనిపించేది. నా మీద నాకే కాన్ఫిడెంట్ లెవెల్స్ అన్నీ తగ్గిపోయాయి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా మదర్ మళ్ళీ చెప్పారు, నాకు సపోర్ట్ చేశారు, చాలా ఫుల్ సపోర్ట్ చేశారు ఆవిడ. నాకు పెళ్ళి నేను తర్వాత చేస్తాను, ఫస్ట్ నువ్వేం అవ్వాలనుకున్నావో వెళ్ళిపో అన్నారు. హైదరాబాద్ వచ్చాను. లిటరలీ 22 days పిచ్చి దానిలాగా మార్నింగ్ 7:30కి వెళ్ళిపోయి సర్టిఫికేట్స్ పట్టుకొని ఆల్మోస్ట్ ఎన్ని ఇంటర్ కాలేజెస్ ఉంటాయో అన్ని కాలేజెస్కి వెళ్ళాను. అందరూ రిజెక్ట్ చేశారు. హైత్ నగర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు మియాపూర్ వరకు ఆల్ ఇంటర్ కాలేజెస్కి వెళ్ళాను. ఎవ్రీవన్ రిజెక్ట్ చేశారు బికాస్ ఆఫ్ నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు అని. శ్రీ వశిష్ఠ కాలేజ్లో దానికంటే ముందు శ్రీ గాయత్రి కాలేజ్ ఫస్ట్ టైం నేను అక్కడ జాయిన్ అయ్యాను. అది ఒక సార్ నా డెమో నచ్చి తీసుకున్నారు. 2 years తర్వాత నేను మళ్ళీ బ్యాక్ తిరిగి చూడలేదు. నౌ ఐ మీన్ గుడ్ పొజిషన్. ఏ ఫ్యామిలీ అయితే నాకు సపోర్ట్ చేస్తూ ఎంత స్ట్రగుల్ అయ్యారో నేను వాళ్ళిద్దరి కోసం హౌస్ తీసుకున్నాను, బ్రదర్ని సెట్ చేశాను, వాళ్ళ లైఫ్ వాటి లీడ్ చేస్తున్నాడు. మా మదర్ చాలా హ్యాపీగా ఉన్నారు 8 years నుంచి. తను ఏ వర్క్ చేయట్లేదు. అందరూ అడుగుతూ ఉంటారు ఇంకా పెళ్లి కాలేదా, ఇంకా పెళ్లి కాలేదా. పెళ్ళి ఇంపార్టెంట్ లైఫ్లో, అది ఒక పార్ట్ మాత్రమే. నాకు ఏదైనా ఇంకేమన్నా రెస్పాన్సిబిలిటీస్ ఏవీ లేకపోతే ఓకే నేను ఎప్పుడో పెళ్లి చేసుకునేదాన్ని. కానీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. దాని ముందు నా గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఐఎమ్ కమింగ్ టు మా టీచర్స్. లైఫ్లో చాలా మంది టీచర్స్ వస్తారు. నేను కూడా ఒక టీచర్నే కదా చూస్తున్నాను. ఆ సందు మొత్తం ఒక క్లాస్ రూమ్లో వాడు కూర్చొని అలా పద్యం పాడుతుంటే పోయి రిపీట్ చేస్తున్నప్పుడు ఎవ్రీ సెక్షన్కి అలా వినిపించేది. అంత బాగా పాడేవాడు, చక్కగా టీచ్ చేసేవాళ్ళు ఆవిడ. దానివల్ల తెలుగు టీచర్ మీద కొంచెం ఇష్టం పెరిగిపోయింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే టీచర్ కొంచెం మెత్తగా ఉంటారు. ఆవిడ చాలా ఎమోషనల్, చాలా కూల్గా డీల్ చేస్తారు స్టూడెంట్స్ని. ఎవరిని కూడా తిట్టరు, ఫస్ట్ తిట్టరు. ఆ తిట్టేది కూడా ఎలా ఉంటుందంటే పొగుడుతున్నట్టే ఉంటుంది. ఏంట్రా అని, అది సన్నాసి అనేది కూడా ముద్దుగా అనిపిస్తుంది. సో అలా వార్తలు అనడంతో ఇక్కడున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక కనెక్షన్ అయితే ఉంది. మా మదర్ని అడిగారు, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు, మేడం మీకు గుర్తుందో లేదో తెలియదు, మా మదర్ ఒక రోజు ఇక్కడ క్లాస్కి వచ్చారు, స్కూల్కి వచ్చారు. నందిని నాకు ఇచ్చేసి నేను చూసుకుంటాను అని. కానీ మేడం ఒకటే చెప్పారు, నువ్వు ఎక్కడున్నా సరే హ్యాపీగా చదువుకోమని చెప్పారు. ఎక్కడున్నా సరే నువ్వు ఎప్పుడన్నా రా, నేను చూసుకుంటాను. అలా ఆ మాట చాలా అంతే. చూసుకుంటారనే సెకండరీ మాట చాలా అంతే. అండ్ ఇంగ్లీష్ మేడం గారు అందరికీ ఫేవరెట్. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఇంగ్లీష్ మనకి రాదు, అది మీకు తెలుసు, అది ఎక్కడ కూడా తెలుసు. కానీ ఎందుకు ఇష్టం? మేడం అలా రెడీ అయ్యి వచ్చారంటే ఫస్ట్ బెంచ్లో కొట్టుకుని పరి కూర్చున్నాను. ఎస్పెషల్ బి సెక్షన్ బాయ్స్ ఫస్ట్ బెంచ్ కావాలి అక్కడ.
హమీద్ పాషా ఫస్ట్ బెంచ్ విత్ భాస్కర్ అండ్ సెకండ్ బెంచ్ ఉదయ్. మేడం చెప్పేది మీకు ఎవరికి అర్థం కాదని మాకు తెలుసు, మీకు తెలుసు, ఎందుకంటే ఇంగ్లీష్ ప్రాబ్లం. కానీ మేడం అలా చూస్తూ ఉండిపోయారు. కానీ ఏ రోజు కూడా ఎవరిని ఆవిడ ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకో తిట్టలేదు, ఓపెన్గా మాట్లాడుకుంటే తిట్టలేదు. చదవలేదు అంతే. నెక్స్ట్ నా కమింగ్ టు రజనీ మేడం. నాకు చాలా భయం ఉన్న మేడం ఎవరైనా ఉన్నారంటే రజనీ మేడం గారు. చచ్చేంత భయం. బికాజ్ ఆఫ్ నాకు హిందీ అసలు రాదు, దరిద్రం బాలేదంతే. ఆ రోజు బుక్ అయిపోయాను. ఎగ్జామ్ కండక్ట్ చేశారు మేడం దగ్గరగా కూర్చోబెట్టుకుని ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆ రోజు నేను చేసిన చిన్న పని ఏంటంటే కాపీ. ఆ కాపీని ఎంత బాగా చేశానంటే ఆ క్వశ్చన్ రాదని ఆ ఆన్సర్ మొత్తం ప్యాడ్ మీద రాశాను నేను. దానిపైన పేపర్ పెట్టుకుని మేడం పక్కనే కూర్చున్నా. మేడం చూశారు కానీ అడగలేదు. అందరు పేపర్స్ కరెక్షన్ అయిపోయాక నన్ను లేపి ఏం రాశానో అది అడిగారు. చెప్పలేదంతే. మళ్ళీ రాసి చూపిస్తా మేడం అన్నా. నమ్మలేదు. ఇచ్చేసారు అంతే, తొడపాసం పెట్టేశారు. అది అందరు తీసుకోలేకపోయాను. ఏడుపు వచ్చేసింది ఎవ్రీ టైం. 10th క్లాస్ అయిపోయిన వెంటనే నేను బాగా ఎందుకు ఫీల్ అయ్యాను అంటే, హ్యాపీగా ఫీల్ అయ్యానంటే హిందీ అయిపోయింది కాబట్టి. జన్మలో మళ్ళీ నేను హిందీ సబ్జెక్ట్ పట్టుకున్నా, అందుకు చాలా హ్యాపీ అనిపించేది. మ్యాథ్స్ కూడా అక్కడితో బాగుండేది. 10th వరకే బాగుంది. తర్వాత మ్యాథ్స్ అంటే ఎందుకో భయం వేసింది. కానీ తర్వాత నా లైఫ్ మొత్తం క్యాలిక్యులేషన్లోనే నడుస్తుంది ఇప్పుడు కంప్లీట్గా పేర్ల వల్ల. సో సోషల్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉండేది, కానీ కొన్ని ఇయర్స్వి హిస్టరీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది ఆ సోషల్ టాపిక్లో. సోషల్ ఎన్నిసార్లు చదివినా 35, 40, 41 100 మార్క్స్కి నా మార్క్స్. కానీ ఒకరోజు ఎందుకో తెలియదు మేడం చాలా ఫైర్ అయిపోయారు. అందరి మీద ఫైర్ అయ్యారు, అందులో నేను ఒకదాన్ని. నేను ఎందుకు బాగా తీసేసుకున్నదాన్ని, తిట్టేశారని డిసైడ్ అయిపోయారు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టేయడానికి ఎట్లనే నేను తెచ్చుకోవాల్సింది. 85 మార్క్స్ హ్యాపీగా మెచ్చుకున్నారు మేడం. అంతే. ఇంకా అప్పటిదాకా కొంచెం లిటిల్ బిట్ ఎక్కడో చిన్న కోపం ఉండేది, దాన్ని అందరి ముందు తిట్టారని. ఎప్పుడు తిట్టించుకోవడంలో ఫస్ట్ అసలు 10th క్లాస్లో ఏ స్టూడెంట్ అయినా ఎన్నిసార్లు తిట్లు తిన్నారో తెలియదు, కానీ నేను తిట్లు తిన్నది అయితే ఎక్కువ. నాగలక్ష్మి మేడం గారు టీచింగ్ కూడా స్మైల్తోనే చేస్తారు ఆవిడ. అలా అనిపిస్తుందేమో నా డోంట్ నో. టీచింగ్ కూడా స్మైల్తోనే చేస్తారు. అది చాలా పాజిటివ్ అయింది. క్లాస్కి వెళ్ళగానే మేడం వచ్చారంటే డయాగ్రామ్స్ కూడా చాలా బాగా వేసారు. చాలా ఇష్టం ఎందుకో తెలియదు మేడం అంటే. బికాస్ ఆఫ్ ద రీజన్ ఏ రోజు ఒక మాట లేదు. చాలాసార్లు నన్ను పక్కకు పిలిచి 3-4 టైమ్స్ నన్ను మేడం కొంచెం మోటివేట్ చేశారు. ఎందుకంటే ఏడుస్తా కాబట్టి. ఎందుకు ఏడుస్తానని తర్వాత సంగతి. బట్ ఏడ్చిన ప్రతిసారి మోటివేట్ చేయడానికి ఉండేవాళ్ళు మేడం. నీకేంటి, చక్కగా ఉంటావు, బాగా చదువుకో, అది ఇది అని కొంచెం చెప్పేది. గోపాల్ లక్ష్మి మేడం గారు క్లాస్ ఏమో కానీ మేడం హెయిర్ చూడడమే సరిపోయేది మాకు. షీ హ్యాస్ ఎ లాంగ్ హెయిర్ ఇన్ మ్యాథ్స్. క్లాస్ స్టార్టింగ్ దగ్గర నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు లాంగ్ హెయిర్ చూడడమే సరిపోయాడు నేను. ఇంకొంతమంది గర్ల్స్ అయితే మేడం ఈ రోజు ఏ సారీ కట్టుకొస్తారు, ఈ రోజు ఎలా రెడీ, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ క్లాస్ టీచర్. లేదు అది అప్పుడు ఎవరికీ లేదు, కంప్లీట్గా డైవర్ట్ అవుతారు. కుమారి మ్యామ్ గారు చాలా స్లోగా, అంతే మాట్లాడేది కూడా అంతగా వినిపించేది కాదు, కానీ నైస్ పర్సన్. ఇక్కడికి వచ్చిన టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఇక్కడ 7th నుంచి 10th వరకు చదివాను. 10th క్లాస్లో కానీ చాలా మెమోరీస్ ఉన్నాయి. మరి ముఖ్యంగా టీచర్స్తో చాలా మెమోరీస్ ఉన్నాయి. అవి మర్చిపోని రోజులు. మేడం ప్రతి ఒక్క విషయంలో టీచర్లు కూడా అన్ని విషయాల్లో మమ్మల్ని ముందుండి అది ధైర్యం చెబుతూ 10th క్లాస్లో అన్ని విధాలా మాకు సహకరించారు.
థ్యాంక్ యూ. ఈ సమయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంటర్ కంప్లీట్ అయింది. ఒక పాప ఒక బాబు. నేను రిలయన్స్ స్మార్ట్లో వర్క్ చేస్తున్నాను. నాగలక్ష్మి మేడంకి, విజయలక్ష్మి మేడంకి, లక్ష్మీ నరసమ్మ మేడంకి, భరత్రాణి టీచర్కి, రామారావు సార్కి, సార్ వాళ్ళ పెద్దగా సార్ వాళ్ళందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. నాగలక్ష్మి మేడం, లక్ష్మీ నరసమ్మ మేడం, గోపాలక్ష్మి మేడం, మాకు 10th మా చెల్లికి నాకు ఫీవర్ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. టీచర్స్ అందరు మమ్మల్ని చూడడానికి వచ్చారు. థ్యాంక్ యూ టీచర్స్. ఇప్పటివరకు గుర్తుంది. మళ్ళీ ఎప్పుడు ఇలాగే మనం 5 years తర్వాత మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. అందరినీ ఫ్రెండ్స్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ఇష్రత్. నేను ఇక్కడే 6th to 10th వరకు ఇక్కడే చదివాను. నేను 6th జాయిన్ అప్పుడు ఉన్నది రామారావు సార్ ఒకళ్ళే. 6th ఉన్నప్పుడు ఉన్నారు కదా సార్. ఇక నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. కానీ రామమూర్తి సార్ వల్ల నేను మ్యాథ్స్లో చాలా 85 మార్క్స్ తెచ్చుకున్నాను. ఎగ్జామ్స్ అప్పుడు హాల్ టికెట్ పట్టుకుని సార్ నాకు భయం వేస్తుంది, మ్యాథ్స్ అంటే ఎలా సార్ ఎలా పాస్ అవుతాను, లేదంటే లేదమ్మా నువ్వు కష్టపడతావు, నువ్వు బాగా చదువుతావు, నువ్వు కష్టపడి బాగా రాయమ్మా నీకు బాగా మార్క్స్ వస్తాయంటే సార్ ఇన్స్పిరేషన్ వల్ల నేను మ్యాథ్స్ అంటే భయం ఉన్నా కూడా ఇంటర్లో కూడా ఎంపీసీ తీసుకున్నాను, డిగ్రీలో కూడా ఎంబీసీఎస్ తీసుకున్నాను. సార్ వల్లే, సార్ ఒక మాట వల్లే నేను మ్యాథ్స్ మీద సబ్జెక్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ మేడం నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయింది. ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకపోయినా చదువు అంటే మేడం అన్నారు ఒక మాట, అమ్మ మనం ఎప్పుడు ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి, ఒక్కొక్క స్టెప్ ఎక్కి మనం కష్టపడితేనే మనకు ఒక గుర్తింపు వస్తుంది అని అన్నారు మేడం. ఆ మాట పట్టుకొని మేడం నేను డిగ్రీ 2nd year కంప్లీట్ చేశాను. డిగ్రీ మొత్తం కంప్లీట్ చేశాను మేడం. డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయితే ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయకపోయినా మీ యొక్క మాట వల్లే మేడం నేను ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అంటే నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. MBA కంప్లీట్ చేశాను మేడం. నెక్స్ట్ లైబ్రరీ సైన్స్ కోర్స్ కూడా కంప్లీట్ చేశాను మేడం. ఇప్పటి వరకు మిమ్మల్ని నేను మర్చిపోలేను మేడం. మీ యొక్క మాట ఒక్కొక్క స్టెప్ ఎక్కి పైకి వెళ్ళాలి, గుర్తింపు తెచ్చుకోవాలి అనే మాట ఇప్పుడు దాకా గుర్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం అందరికీ. ఇప్పుడు నేను కంప్యూటర్ నేర్చుకొని న్యూ ఇయర్ స్కూల్లో DTP ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్కి మా అందరి గర్ల్స్కి ఒక్క పని కూడా గుట్టుకొని ఇవ్వకుండా చెప్పకుండా మీరే అంతా హ్యాండిల్ చేశారు, ఇంత అరేంజ్మెంట్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి మెమొరబుల్ లైఫ్లోకి రాదు, ఇంకా ఇలాంటి ఛాన్స్ అనేది రాదు అనుకుంటున్నాను. నేను రావాలి కాకపోతే రాదు అనుకుంటున్నాను. ఇంతమంది కలుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ ఇంత మంచి అరేంజ్మెంట్ చేసినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అసలు 20 days నుంచి మేడం 1 month నుంచి వీళ్ళే చాలా కష్టపడుతున్నారు. బాయ్సే ఎక్కువ, బాయ్స్ కష్టపడి ఇంత అరేంజ్మెంట్ చేయడం, అందరినీ గ్యాదర్ చేయడం చాలా కష్టపడి చేశారు మేడం వీళ్ళు. చాలా చాలా థ్యాంక్స్ బాయ్స్. థ్యాంక్ యూ మేడం. టీచర్స్ నా పేరు మమత. నేను స్టాఫ్ నర్స్ వర్క్ చేస్తున్నాను మేడం. సరే మేడం కంపల్సరీ చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మైసెల్ఫ్ స్వప్న. నేను MSc ఫోరెన్సిక్ కంప్లీట్ చేశాను మేడం. 1 రోజు వర్క్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు నాకు 2 kids, హౌస్ వైఫ్. నేను కంటిన్యూ చేస్తాను మేడం, కంటిన్యూ చేస్తాను. నా ఫేవరెట్ టీచర్ లక్ష్మీ నరసింహ టీచర్. యాక్చువల్లీ మేడం క్లాస్ స్టార్ట్ చేయకుండా నిద్రపోయేది. పెట్టారు మేడం నన్ను. మ్యాథ్స్ సార్ అన్నా కూడా నాకు ఒక గౌరవం, ఎందుకంటే అది ఇప్పుడు ఎంత ఇంపార్టెంటో నాకు ప్రజెంట్ ఇప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం. భారతరాణి టీచర్, అందరి టీచర్స్కి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. 10th బ్యాచ్ ఫ్రెండ్ మాది. ఇప్పుడు చెప్పి అన్నం పెడతారంటే వచ్చిన ఫ్రెండ్స్ పెట్టట్లేక మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఏళ్ళ తర్వాత కలిసాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం వచ్చినందుకు. నిర్మల 6th to 10th వరకు ఇక్కడే చదివాను మేడం. BEd కంప్లీట్ చేసా. ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాయాలి మేడం. సార్ 7th class వరకు చాలా చాలా మెమోరీస్ ఉన్నాయి సార్ వాళ్ళతో. బాగా లేపి అడిగేవారు క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి భయపడి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళం. రామ్మూర్తి సార్ కూడా అంతే, క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవాళ్ళు. చాలా
నేను ఇది ఇంటర్వ్యూ చేస్తా. ఎక్కడ ఉంటున్నావు? ఖమ్మంలోనే ఉంటున్నాను. మ్యారేజ్ అయింది. మీ ఆయన ఏం చేస్తాడు? నేను ఐటీ రిటర్న్స్ చేస్తాను. ఐటీ రిటర్న్స్ చేస్తాను. నేను డిగ్రీ చేశాను, లైబ్రరీ కోర్స్ కూడా చేశాను. వెరీ గుడ్. టైప్ రైటింగ్ లోయర్లో ఫస్ట్ మంచిగా. హౌస్ వైఫ్ అయిపోయాను. తర్వాత బిజినెస్ చేద్దామని ఆలోచుకుంది. వెరీ గుడ్. ఇంకా భయం వేయొద్దు, భయం వేయొద్దు. మీరందరూ ఇప్పుడు మేజర్స్, చిన్నపిల్లలు కాదు. మీరే అమ్మలు అయ్యారు. పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్ద పాప 5th క్లాస్, చిన్న పాప 2nd. ఎక్కడ చదువుతున్నారు? నిర్మల్ హృదయ స్కూల్లో. మంచి స్కూల్లో చేర్పించావు, చదివించు. నువ్వు కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి. అసలు హౌస్ వైఫ్ అంటేనే ఖాళీగా ఉండదు. తక్కిన వాటి అన్నిటికీ 10 to 5 టైమింగ్స్ ఉంటాయి. కానీ ఇళ్ళకి టైమింగ్ ఉండదు. ఈ పని అయిపోతే ఇంకొక పని, ఇంకో పని అయిపోతే ఇంకో పని. రేపు పొద్దునకి మళ్ళీ ఏం టిఫిన్ చేయాలా, రేపు ఏం కూరగాయలు వండాలా, అవన్నీ ఉంటాయి. వెరీ గుడ్ నాన్న. మేడంకి ఎక్కువ నేనంటే మా అన్నయ్య పేరు చెప్తేనే ఎక్కువ గుర్తొస్తా. గుంశావాలి మా అన్నయ్య పేరు. అందరు గుర్తుంటారు. ఎక్కువైతే నన్ను మహిమూద అంటే గుర్తుపట్టేదారు కాదు. గుంశా చెల్లెలంటే అవును అవును తెలుసు తెలుసు అనేసాడు. అన్నయ్య ఏం చేస్తున్నాడు? అన్నయ్య ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నాడు, స్టాటిస్టికల్ అన్నయ్య కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ. ఏం కాదు, అదంతా మనమేగా, మన ఫ్యామిలీ. మీ క్లాస్ టీచర్స్. నేను ఇప్పుడు హౌస్ వైఫ్ మేడం, అంటే స్టిచ్చింగ్ చేస్తాను. మరి అది కావాలి అందరికి. హైదరాబాద్ స్టిచ్చింగ్ చేస్తే 2 పాపలు, కంటేనే ఫ్యాషన్ డిజైనర్. మా ఆయన హార్డ్వేర్ మేడం, హార్డ్వేర్ పాపలు 2 పాపలు, 2nd, 5th క్లాస్. హైదరాబాద్ నేను వస్తా అయితే నీ దగ్గర. ఉప్పల దాకా వస్తా. ఈసారి వచ్చినప్పుడు ఒకసారి పోయి శివకుమార్ మేడం తీసుకొని వస్తా. థ్యాంక్ యూ. టైలరింగ్ చేస్తాను, కుకింగ్ చేయడానికి వెళ్తాను. 20,000 అలా వస్తాయి. నా ఫేవరెట్ కుకింగ్. నాకు ఇష్టమైన పని. ఎందుకంటే అందరికి కావాల్సింది ఫుడ్. ఆ ఫుడ్ క్వాలిటీగా మంచిగా అందించామనుకో, మనం ఎక్కడున్నా ఏ సందులో ఉన్నా గుర్తింపు ఉంటుంది. నాకు 2 పాపలు మేడం. పాపలు ఏం చేస్తున్నారు? ఫస్ట్ పాప 6th క్లాసు, 2nd పాప 3rd క్లాసు. మా హస్బెండ్ హెరిటేజ్ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా చేస్తారు. థ్యాంక్ యూ మేడం. చిల్డ్రన్స్ 3, 2 పాపలు. నీకు సన్మానం చేయాల్సిందే. ఎందుకంటే ముగ్గురిని కన్నోళ్ళకి, ఎందుకంటే అసలు ముగ్గురిని పెంచడం ఎంత కష్టం. పెంచడం. మాకు వారసులు లేరని చెప్పేసి ఒక బాబు కోసం అని ఉంచారు. ఇక బాబు లాస్ట్ కోసం 2 ముగ్గురికి ఒక బాబు, 2 పాపల తర్వాత ఒక బాబు. ఓకే, ఉండాలి మరి. నా వారు బిజినెస్ మంచి చదివించుకోమ్మా. కదా మనం దాన్ని సన్మానించాలా. ఇంకెవరైనా ఉన్నారా? మీకు ఎవరికైనా 3 పిల్లలు ఉన్నారా? పిల్లలే ఆస్తి. మనకి ఎంత మంది పిల్లలు ఉంటే అంత గొప్ప వాళ్ళం అన్నట్టు ఇప్పుడైతే. అవును మేడం. ఎట్లాగా మేము చదువుకోవాలి, వాళ్ళు చదివించి మీ అంత పొజిషన్ తీసుకురావాలని అందరినీ కోరుకుంటారు. నేనే కాదు, మీరు కూడా అంతే. ఎవరైనా ప్రతి ఒక్క పిల్లల్ని మనం చదువుకోకపోయినా వాళ్ళని చదివించి మంచి భవిష్యత్తు చేయాలని కోరుకుంటారు. మీరేం ముసలమ్మలు కాలేదు. ఇప్పుడు మీరందరూ ఓపెన్ ఇంటర్ కట్టాలా, ఇంటర్ చదవను. నేను ప్రజెంట్ కూడా HDFC బ్యాంక్లో చేస్తున్నాను. ఇక్కడ లోకల్ ఖమ్మంలోనే ఉంటున్నాను. HDFC బ్యాంక్. మాకు అప్పు కావాలంటే మా వాడు ఉండలే అని పోవచ్చు.
చేస్తాం మెయిన్ బ్రాంచ్ కాంచో బ్రాంచ్ అసలు రోజు నా రోజులు చంపుతున్నారు వీడని కాదు నేను ఇంటర్వ్యూ వెళ్ళలేను నాయన, నీ ఇంట్రడక్షన్ చెప్పమను. నాకు 2019లో మ్యారేజ్ అయింది. ప్రజెంట్ మా వైఫ్ కూడా బ్యాంకింగ్ కోచింగ్లో ఉన్నారు. తను బ్యాంక్ కోచింగ్ చదివిస్తున్నాను. మావాడు మహాత్మా జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకున్నాడు. భార్యను చదివించడం అంటే చాలా గొప్ప. మీరు చదువుకోవడం ఏముంది, వాళ్ళని చదివించడం అంటే మంచి పని. చదివించాలా, ఒక ఉద్యోగం వచ్చేదాకా నువ్వు అట్లా సపోర్ట్ చేయాలి. ఓకే. నేను ప్రజెంట్ మిర్చి మార్కెట్లో వర్క్ చేస్తున్నా. ఓ గ్రేట్. అందరికి కావాల్సింది కారమే. నేను 6th to 10th ఇక్కడ నాయబా స్కూల్ అని చదువుకున్నా ఫ్రెండ్స్. ఈ స్కూల్తో చాలా మెమరీస్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు, చెప్పడానికి కూడా నాకు అంత మాటలు కూడా రావు. థ్యాంక్ యూ మేడం. మాటలు ఎందుకు, చేతలు కావాలి. కానీ మీకు లైసెన్స్ ఉందా? అందులో పని ఉందా? అది కొనుక్కొని అమ్మడం అట్లా చేయొచ్చా, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర చేస్తావా? నువ్వే పెట్టుకో ఒకటి, నేను ఇప్పిస్తా కావాలంటే నీకు లైసెన్స్. చాలా మంది మనీ మావాడు ఉంది కదా, బ్యాంకు కట్టుకుంటే HDFC బ్యాంక్ ఇస్తుంది. రైట్స్ దగ్గర నీకు కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నీ సొంతంగా పెట్టుకునేటట్టు నువ్వు తయారు కావాలి. I am Ramesh. వెరీ గుడ్. ఇంగ్లీష్ మాట్లాడుతుండే మనోడు. ఫర్ అమెజాన్ డెలివరీ బాయ్. టీచర్స్కి, సార్స్కి, అందరికీ అభినందనలు. మా ఫ్రెండ్స్కి అందరికీ. ఎక్కడ ఖమ్మంలోనేనా? ఖమ్మంలోనేనా? ఖమ్మం. అమెజాన్ డెలివరీ బాయ్. ఏమైనా ఏ పని చేసినా తప్పు కాదురా, ఒక పని చేయకపోవటం తప్పు. ప్రశ్నించండి. రామకృష్ణ. బల్లి రామకృష్ణ. మా తమ్ముడు సేమ్ క్లాసు, బల్లి భవన్ చంద్ర రామకృష్ణ. మేడం వాళ్ళకి తెలుసు. ఒకసారి మా తమ్ముడు స్కూల్ ఎగ్గొట్టాడు. అయితే విజయలక్ష్మి మేడం ఎందుకు రాలేదని లేపు అడిగింది. జ్వరం వచ్చిందని చెప్పిండు. నేనేం రాలేదు మేడం అని చెప్పిన. అప్పుడేమంటే చంపదెబ్బ కొట్టింది మమ్మీ. ఇంటికి వెళ్ళగానే వాళ్ళు మా నాన్నతో చెప్పి నన్ను తిట్టించారు. ఎందుకు చెప్పినారు. ఒకసారి శివకుమారి మేడం గారిని ఏ సెక్షన్ వాళ్ళు ఇన్సల్ట్ చేశారని మేడం అలిగారు. గుర్తుందా మీ అందరికీ? ఆఫీస్ రూమ్లోకి వెళ్తే అందరూ క్లాస్ మొత్తం వెళ్ళినాం. ఏ సెక్షన్ బి సెక్షన్ మొత్తం వెళ్ళి మేడంకి సారీ చెప్పి తీసుకొచ్చి మేడం మీకు గుర్తులేదా కానీ మీరు కంటతోడు పెట్టుకున్నారు ఆ రోజు మా వల్ల. ఏ సెక్షన్ బి సెక్షన్ వల్ల కంబైన్డ్ క్లాస్ చేశారు ఆ రోజు. చాలామంది ఉన్న వల్ల ఇబ్బంది అయింది. క్లాస్ మొత్తం వెళ్ళినాం, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వెళ్ళినాం. లోపలికి వెళ్ళి ఏదో అన్నారు మేడం. అయితే మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారు. మొత్తం అందరం ఆఫీసర్ రూమ్కి వచ్చి మీకు సారీ చెప్పినాం. మాకు అయిన మెమరీస్ చాలా గుర్తుంది, చాలా ఉన్నాయి. నేను డిటిడిసి కొరియర్లో చేస్తున్నాను మేడం. మంత్లీ 30,000 వస్తున్నాయి. డైలీ అషోరాపేట వెళ్ళి వస్తాను నేను. సత్తుపల్లి అషోరాపేట డిటిడిసిలో సెటిల్ అయిన మంచిగానే ఉంది మేడం. ఖమ్మం నుండి అషోరాపేట. కుమారి మేడం కూడా బయాలజీ వల్ల ఇప్పుడు మనం అందరం ఎంత ఆరోగ్యంగా ఉన్నామంటే మేడం చెప్పిన బయాలజీ పాఠాల వల్లనే చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. చాలా జాగ్రత్తలు తీసుకొని మనం హెల్తీగా ఉన్నామంటే మన కుమారి మేడం వల్లనే. ఓకే మేడం, థ్యాంక్ యూ. శివకుమారి మేడం గుర్తుపట్టారని నేను అనుకుంటున్నాను. సతీష్ కావాలి అప్పట్లో పక్కకు ఉండేవాడు. అది వాళ్ళు ఇప్పుడు కొంచెం లావే. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. I think everybody knows me. My name is Satish Kavani. So currently I'm working in Tata Life Insurance as a cluster manager. So I was taking care of AP Telangana.
So I was working in Hyderabad and settled in Hyderabad itself. So long back, my friends are planning for this. So I thought of come. I have not told them that I am coming for sure, but today I planned and I am here today. And seriously very happy to see you all here. జాబ్ దేనిలో అన్నావు మళ్ళీ Tata AA Life Insurance Company. ఓకే ఓకే So, ఇప్పుడు మా అందరికి అవసరం 100% madam. ఇప్పుడు మా అందరికి అవసరం Exactly. కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి For sure, madam. For sure, I'll clarify all your doubts. Okay, ma'am. Yes. Since 8 years, I was in the same field, madam. So after schooling, I went to Sri Chaitanya Junior College for MPC. Later, I have joined with Kids College, BTech Computer Science student. Kids College, no, Talampadu, Ponnekal, Khammam itself. So later, like you know, there are a couple of dreams, aspirations to become one of the good software engineer. I have planned well and I have learned a lot in Java, but due to my father demise, so I was become like you know, so one of the memory loss patient like that. But somewhere I could able to come out of it and I planned myself and I started my career as a telecaller. Where I started my career, my first job salary was 6,300 rupees. Later, I joined with HFC Life, and from there, I have never looked back. Since here 8 years, I'm in the same industry. Now I became a manager 2 years back. So I'm taking care of entire AP Telangana right now. Right now, I'm earning around 70,000. And I bought my own bike, home car. Recently, I bought my flat house to which kept that. Congrats. Yes. No, my house is not my dream house. That's one of my investment. So I have my dream house planning my Khammam itself, and I want to retire here itself. And next 15 years, by 45, I want to retire and I want to settle in my Khammam. This is my city. This is my everything, and I want to settle here. I'm just planning for that. Raman sir, if I'm not wrong, sir, మీతో ఒక డిస్కషన్ అయింది మేడం. రామన్ సార్తో నాకు డిస్కషన్ అయింది ఒకసారి. స్కూల్లో సర్క్యులర్స్ వస్తుంటాయి కదా, అంటే రేపు సెలవు ఉందని లేదంటే ఏదైనా అకేషన్స్ ఉన్నాయి అని చెప్పి ఒక సర్క్యులర్స్ వచ్చినప్పుడు సార్ నన్ను క్లాస్ మొత్తానికి చదివి వినిపించమన్నారు. వినిపించిన తర్వాత లాస్ట్లో ఆ పర్టికులర్ పీరియడ్లో ఆ క్లాస్లో ఉన్న టీచర్ సైన్ చేయాలి. సో నేను చదివి వినిపించాను అందరికీ. తర్వాత నేను సైన్ చేస్తుంటే సార్ అన్నారు, నీ సైన్ చెల్లదురా అన్నారు. సార్ అన్నారు, లేదన్నా నిజంగా నీ సైన్ చెల్లదు, బట్ అదే ఉందిరా నీ ఫ్యూచర్లో నువ్వు సైన్ చేస్తేనే జీతాలు ఇచ్చే స్టేజ్కి నీకు వెళ్తావు అన్నారు. బట్ స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ దట్ సార్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ అండ్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఫర్ దట్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐ హావ్ అచీవ్డ్ ఎనీథింగ్, బట్ స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. శివకుమారి మేడం, స్టిల్ రిమెంబర్ మేడం, మీరు చూపించిన కేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథ్స్ మేడం. అందరికీ బీటెక్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే సబ్జెక్ట్ M1. అందరూ దాని మీద ఇప్పటికీ కొంతమంది యుద్ధాలు చేసేవాళ్ళు ఉన్నారు. కాలేజ్ లైఫ్లో కానీ ఏమంటారు ఎక్కడన్నా అవుతుందేమో, ఎక్కడన్నా ఆ సబ్జెక్ట్ మళ్ళీ వస్తుందేమో అని చూసాము. బట్ అది తిరిగి రాకపోయినా మేడం మీకు చెప్పిన ప్రతి పాఠం మాకు గుర్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంగ్లీష్ మేడం ఏమంటారు మేడం, మీరు క్లాస్కి వస్తున్నారంటే తెలియని ఒక టెన్షన్ ఉండేది. హిందీ క్లాస్ అన్నా ఇంగ్లీష్ క్లాస్ అన్నా చాలామందికి తెలియని వచ్చిన టెన్షన్ ఉండేది. ఏమంటారు, అరే ఈరోజు మేడం గారు అంటే బిఫోర్ మీ క్లాస్కి ముందు మీరు క్లాస్ ఏమంటారు స్టాఫ్ రూమ్లో ఉన్నారా లేదంటే ఏదో ఒక తెలియని ఆనందం. అరే ఈరోజు ఇంగ్లీష్ మేడం రాలేదు లేదంటే హిందీ మేడం రాలేదు రా బాబు మనం పండగ చేసుకోవచ్చు అనుకుని ఆ గ్యాప్లో వెళ్ళి శివకర మేడం గారిని రిక్వెస్ట్ చేసి మేడం మీరు రండి మేడం అని చెప్పేసి. సో వీ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఫన్. ఆల్ ద మెమరీస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. నాగలక్ష్మి మేడం, కుమారి మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు మీరు అన్నట్టు బేస్ చాలా ఇంపార్టెంట్ మేడం. నేను అనుకోవడం అయితే నాకు ఆ బేస్ దొరికింది. ఐ హ్యావ్ స్టడీడ్ హియర్ ఓన్లీ ఫర్ 3 years, 8th, 9th, 10th standard. బిఫోర్ దట్ ఐ వాజ్ ఇన్ ఏ విలేజ్. సో తెలుగు మీడియం ఇక్కడ నేను చదువుకున్నప్పుడు నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళినప్పుడు ఏమంటారు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మళ్ళీ ఇక్కడికే వస్తా అంటున్నాడు మనోడు. రావాలి మళ్ళీ మనం అందరం అప్పటికి కలుసుకోవాలి. ఉండాలని కోరుకుంటున్నాం మేడం. మీరు కూడా ఉండాలి మేడం. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ సీరియస్లీ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us and seriously this is a very good memory. ఎలరుపులు గొలుగు ఎరుగవే పాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఎందుకంటే ఈరోజు తెలుగు మహాసభలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. అక్కడ బాగలేదు కానీ ఇక్కడికి వచ్చిన మీకన్నా
తెలుగు గురించి పద్యం చెప్పాలని చెప్పా. ఓకే, థ్యాంక్ యూ. ఆ రోజు మా క్లాస్ టీచర్ మాకు విజయలక్ష్మి మేడం, ఆ మేడం అప్పుడు చూసినా అంతే భయం అయింది, ఇప్పుడు ఎంత అయినా కానీ ఇప్పుడు మేడం చూస్తే భయం అయింది. కానీ జీవితంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు, చాలా పార్టీ మీటింగ్లో కానీ దాంతో నేను చాలా ఇబ్బంది పడ్డా కాబట్టి చెప్తున్నా. నా పిల్లగాళ్ళకైతే అది రానియకుండా ఖచ్చితంగా చదివిస్తున్నా, ఇంగ్లీషు తెలుగు రెండు కలిపి. ఓకే, హిరణ్య రావాలి. నా తోటి విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. మనం 10th పూర్తి చేసుకొని 15 years అవుతుంది, కానీ అప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగే ఉన్నాము. మన టీచర్ లావయ్యామా పక్కకున్నామా తర్వాత మన టీచర్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం అలా ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు అప్పుడేమో అడ్డాల్లో ఎత్తున్నారు. నాకు 10thలో మ్యాథ్స్లో హైయెస్ట్ స్కోరింగ్, తెలుగులో లో స్కోరింగ్. నాకు వాస్తవానికి నేను ఇప్పటివరకు సెట్ కాలేదు ఇంతవరకు. నాకు వ్యవసాయం చేస్తున్నా, ఆల్రెడీ ప్రింటింగ్ బేస్ వర్క్ చేస్తున్నా. వ్యవసాయం అన్నిటికంటే గొప్పదిరా, అయితే రాదు. కొట్టండి గట్టిగా చెప్పండి. అందరూ కడుపులు ఇంట్లో ఉద్యోగం. అరే వ్యవసాయం అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా? నాకు 5 ఎకరాల పొలం ఉంది, నీకు పెట్టుబడి పెడతా చేయమని. అదే కదా, అట్లా కూడా కాదు, నేను పెట్టుబడి పెడతా, నా పొలం చేయమంటున్నా. అన్నా నువ్వు అన్నదాతవి. నేను నాన్లో యాదాద్రి భువనగిరి ఆలేరు మండలం కొలంపాక. నువ్వు చేస్తానంటే చెప్పు, నీకు భూమి ఇస్తా నేను. వాటర్ లేవు మాకు. నీకు వాటర్ లేవు, నాకు వాటర్ ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, బోర్ ఉంది, పైప్ లైన్ ఉంది. నువ్వు చేస్తానంటే చెప్పు, అదే నీకు ఇల్లు ఇస్తా. నాకు 2 బాబుస్ మేడం, 2 బాబులు. ఇప్పటి వరకు అందరు అమ్మాయిలు వాళ్ళు చెప్పారా, ఆ బాబులు కూడా ఉన్నారు ఇక్కడ. కట్టండి చప్పట్లు. ఫస్ట్ బాబు ఫస్ట్ క్లాసు, చిన్నోడు ఇంకా స్కూల్కి వెళ్తాడు. ఈ అవకాశం థ్యాంక్స్ అందరికీ. ముందుగా టీచర్స్ అందరూ పిలిచినందుకు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అంటే మనకి స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం, ఏమైనా పనులు చెప్పినా ఏం చెప్పినా చేస్తాం, కానీ ఇలాంటివి అంటే కొంచెం స్టేజ్ ఫియర్. కానీ అసలు మా 10th క్లాస్ అంటే ఒక సినిమా తీయచ్చు, అలా ఉంటాయి. లైఫ్లో చేయాల్సినవన్నీ మేము 10th క్లాస్ స్కూల్ లైఫ్లోనే చేసాం మొత్తం. ఇప్పుడు ఇంకా చేయడానికి ఏం లేదు. కానీ టీచర్స్ మాత్రం వాళ్ళు ఒక స్టూడెంట్స్లా కాకుండా మమ్మల్ని పిల్లల్లా ట్రీట్ చేసేవాళ్ళు. ఖచ్చితంగా చాలా ఇదిగా చూసేవాళ్ళు. శివకుమార్ టీచర్ వాళ్ళకి కలిస్తే ఒకసారి వాళ్ళ ఇంట్లో వంట పైన కూడా పక్కన వాళ్ళ నైబర్స్ని అడిగి మాకు చికెన్ పెట్టారు. ఆ రోజు గుర్తు మాకు ఇప్పటికి కూడా. అప్పుడు ఎగ్జామ్, అప్పుడు సెమీఫైనల్స్ అప్పుడు మేము ఫెయిల్ అయితే ఇలా అయితే 10th ఇబ్బంది అవుతుందని చెప్పి పిలిచారు. మాకు 7th నుంచి 8th వరకు రఘు సార్, రామారావు సార్ మా ఫేవరెట్ బాగా. అసలు స్కూల్కి సార్ వాళ్ళని చూడడానికి వచ్చేవాళ్ళం, మీ క్లాసుల కంటే కూడా అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. రామారావు సార్ దగ్గర డబ్బులు అడిగి తీసుకొని సినిమాకి వెళ్ళేవాళ్ళం. రఘు సార్ కూడా మాతో చాలా సరదాగా మంచిగా, అసలు బాగా సార్లా కాకుండా బాగా ఫ్రెండ్షిప్ ఉండేవాళ్ళు. తర్వాత ఇంకా భారతరావు టీచర్ గురించి చెప్పడం అంటే ఇంకా మా మదర్ గురించి చెప్పినట్టే, అంత ఇదిగా ఉండేవాళ్ళం మేము. ప్రతి ఒక్క టీచర్ కూడా, విజయలక్ష్మి మేడం, గోపాలక్ష్మి మేడం. మా గోపాలక్ష్మి మేడం ఆఫ్టర్నూన్ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యేది. నేను లంచ్కి వెళ్ళి వచ్చి ఈరోజు టీచర్ ఏమనకూడదు, మనల్ని ఏమనకూడదు, మన క్వశ్చన్స్ అడగకూడదని ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టుకొని ప్రతిరోజు ఇప్పటికి కూడా అదే. ఒకరోజు అంటే టీచర్కి ఏంటంటే నెక్స్ట్ డే రాబోయే ఏం కాదు, ఏమనేవాళ్ళు కాదు. నా టీచర్ది ఆఫ్టర్నూన్ ఫస్ట్ క్లాస్ అనమాట. ఓన్లీ ఆఫ్టర్నూన్ రాని వల్ల నుంచోబెట్టేవాళ్ళు, గుర్తుందో లేదో, నుంచోబెట్టి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. అలాగా ప్రతి ఒక్కటి ఏదైనా ఎవరికైనా 10th క్లాసుల్లోనే ఎక్కువ జ్ఞాపకాలు ఉంటాయి. మాకు కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అలాగే ఇంకా కాలేజీ అన్నీ మామూలు నార్మల్ ఎవరికైనా. మన స్కూల్ లైఫ్లోనే 10 years టీచర్స్తో అయినా ఫ్రెండ్స్తో అయినా ట్రావెల్ అవుతాం కాబట్టి వాళ్ళతోనే మనకి ఎక్కువ ఉంటాయని అనుకుంటా. ప్రజెంట్ నేను అకౌంటెంట్గా చేస్తున్నా, ప్లస్ సెల్ఫ్ ఎంప్లాయ్ గోల్డ్ షాప్ కూడా వర్క్ షాప్ చేస్తున్నా. గాంధీ షాప్ ఖమ్మంలోనే ఉంటున్నాను. మ్యారేజ్ 2001లో అయింది, ఒక బాబు. చెప్పింది ఒకసారి అయింది పెళ్ళి. ఓకే, థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అందరూ వచ్చినందుకు. స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ పెట్టి మన ఎవ్రీ ఇయర్ ఇలా కలవాలని అందరూ ఇంట్రెస్ట్ చూపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అదే. అంటే చాలా అనుకున్నాం ముందే వస్తారా రారా అని, బట్ థ్యాంక్ యూ. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. నేను ప్రాపర్ నయాబజార్ ప్రోడక్ట్ విన్నా, అంటే చిన్నబడి హై స్కూల్, జూనియర్ కాలేజ్, నాకు షవరింగ్ వస్తుంది. నయాబజార్ విద్యా సంస్థల్లో చదివి మరి స్థాయికి రావడం అంటే, గవర్నమెంట్ స్కూల్ అంటే గొప్ప అనేది మీరు నిరూపించారు. ఈ బ్యాచ్ అందరు కూడా అందరూ ఏదో పని చేస్తున్నారు. ఎంబీఏ ఫినాన్స్ చేస్తాను మ్యామ్, తర్వాత హైదరాబాద్లో సీనియర్గా చేస్తున్నాను ఫినాన్స్. థ్యాంక్ యూ, మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చినందుకు, మీ టైం కేటాయించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. లేట్ అయ్యేసరికి మీరు రారేమో అనుకున్నాం, బట్ మెల్లమెల్లగా అందరూ వచ్చారు. థ్యాంక్ యూ మేడం. నేను 1 year చదివా ఇక్కడ 10th క్లాస్, సో మీ అందరికి గుర్తుండకపోవచ్చు మేబీ, బట్ లక్ష్మణ్ సార్కి మాత్రం గుర్తుండేటండి. ఇంగ్లీష్ బాగా చదవడం వల్ల ఆ సార్తో బాగుండేది. సార్ కూడా వచ్చి వెళ్ళారంటుంది. 10th అనేది అందరికీ మెమరీ మేడం, బట్ ఎంత చదివినా ఏది అదిగినా క్లాస్లోకి వచ్చినప్పుడు ఏ ఫియర్ అయితే ఉంటుందో, మిగతా స్టేజ్ల మీదకి ఎక్కడైనా మాట్లాడవచ్చు, బట్ మేడమ్స్ దగ్గరకు వచ్చేసరికి అందరూ జరిగేది అదే. అక్కడ కూర్చొని కింద ఏదైనా కామెంట్ చేయొచ్చు, బట్ ఇక్కడికి వచ్చినప్పుడే అది భయం మాట్లాడాలంటే. ప్రజెంట్ లోకల్లోనే ఉంటాను మేడం. మేము కార్పెంటర్ వర్క్ చేస్తాను మేడం, ఇంటీరియర్ డిజైనర్గా లోకల్లోనే. వెరీ గుడ్. ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అందరికీ సంతోషంగా ఉంది. ఈ స్కూల్లో నేను వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు, కానీ ఇక్కడే 2 ఫ్రెండ్స్ యాడ్ అయ్యారు నాకు, సతీష్ అండ్ సురేష్. వాళ్ళతోటే గత 15 years నుంచి చాలా క్లోజ్గా ఉన్నా. ఇంకా ఏదైనా వాళ్ళతోనే ఉంటుంది, ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా కానీ. ఈ స్కూల్ నాకు ఏదైనా ఇచ్చిందంటే గొప్ప మెమోరీస్ వాళ్ళతో ఉన్నాయి. అంటే 1 year మీతోటే మేడం, మిగతా వాళ్ళందరూ ఎక్కువ సంవత్సరాలు చదివారు కాబట్టి, బట్ లాస్ట్ 10th మాత్రం మీతోటే కాబట్టి అది. ఇంకంతే మేడం. నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప రీసెంట్గా ఖమ్మంలోనే మేడం, ఇక్కడ ప్రకాష్ నగర్ సైడ్ ఉంటాను. కుమారి అంట. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు శాశ్వతం. రే తల్లిదండ్రులు కూడా కొంత స్వార్థం, పెద్ద అయిన తర్వాత నన్ను చూస్తారేమో వీళ్ళు అన్న ఇది ఉంటుంది, ఆ స్వార్థంతో పెంచుతారు. కానీ స్నేహితులకి ఏ స్వార్థం ఉండదు. చిన్ననాటి స్నేహితులు పెద్ద అయిన తర్వాత ఆస్తులు చూసి, అంతస్తులు చూసి, అవసరాల కోసం చేసే ఫ్రెండ్షిప్లు ఉంటాయి. కానీ చిన్నప్పుడు అట్లాంటి ఏమి ఉండవు. అరే ఒరే అని పిలుచుకుంటారు, అది కావాలి, ఆ ఫ్రెండ్స్ కావాలి. ఇక్కడికి ఈ గెట్ టుగెదర్లు ఇవి పెట్టినప్పుడు కూడా సెటిల్ అయిన వాళ్ళు రాగలుగుతున్నారు. కానీ ఇంకా కొంతమంది పాపం మేము చదువుకోలేదు, మేము అక్కడే ఆగిపోయినాం, మేమేం సాధించలేదు అట్లా అని ఉంటున్నారు. వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరే అందరు కలిశారు కాబట్టి ఈ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళని కలుపుకోండి, వాళ్ళ అవసరాలు ఏమైనా ఉంటే చూసుకోండి. అంటే మనం చేయగలిగితే, మీరు చెయ్యలేకపోయినవి ఉంటే కూడా ఇతరులకు చెప్పి చేయి. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు. నా సోదరిమణులందరికీ నమస్కారం. అలాగే నా సోదరుడు రామారావు గారు, అలాగే ఇంకో సోదరుడు రామ్మూర్తి గారికి నమస్కారం. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. మీరు ఈ ప్రోగ్రాంకి పిలిచి మమ్మల్ని చాలా ఆనందింపజేశారు. చాలా సంతోషంగా ఉంది. మీరు మాట్లాడేటప్పుడు వివిధ రంగాల్లో మీకు ఈ విధంగా ఉన్నామని చెప్పారు. చాలా సంతోషం. మనం ఏ పని చేసినా కానీ మంచిగా ఉండడం చాలా ముఖ్యం. అది మీ అందరు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అప్పట్లో మేమేమైనా మిమ్మల్ని కోపడ్డా, ఒకవేళ కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే అది మీ మంచికే తప్ప వేరే లేదని మీ అందరికీ తెలుసు కూడా. అది నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరియు ఇంతకాలం సర్వీస్ చేసి రిటైర్ అయినటువంటి ఒక 2 టీచర్లు ఉన్నారు ఇక్కడ మన దగ్గర. ఇంకా ఈ నెల నెక్స్ట్ ఈ సంవత్సరం లాస్ట్లో ఇంకొక 2 టీచర్లు, రిటైర్డ్ టీచర్స్ 3 ఉన్నారు. ఇంకా టు బీ రిటైర్డ్ 2 టీచర్స్ ఉన్నారు. ఆఫ్టర్ 3 years I to be retired, and also Raghu sir also 5 years service. Kumari madam 3 years. Okay, same. Kumari madam, same 3 years. So we are the last stage of service, and also they completed their services. So we are sitting here patiently to listen your words, and also how you develop in your life. అంటే మీ జీవితంలో ఎలా ఎదిగారు, మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు అనేది కూడా ఇక్కడ మీకు కొంతమంది చెప్పారు. వెరీ గుడ్. ఏ విషయంలో అయినా సరే మనం పాఠశాలలోనే మనకి పునాది అనేది ఉంటుంది. ఇక్కడ కొంతమందిని చూసాము. సో దే డెవలప్డ్ వెరీ వెల్. I never think like this developing, because on those days that students actively participate in the teaching lessons also, and also other activities also. చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇందాక మనకు చెప్పినటువంటి నందినియే చూడండి, ఎంత నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ అమ్మాయి చెప్పిన విషయాల్లో. ఏడ్చుకుంటూ స్కూల్కి వచ్చి అన్న విషయాన్ని వింటే, ఏడ్చుకున్న అమ్మాయి ఇంత పై లెవెల్లోకి వెళ్ళడం అనేది అది చాలా కాన్ఫిడెన్స్ ఉంటేనే జరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో మనం ఎదగలుగుతాం. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఎనీ సర్వీసెస్ ఆల్సో యూ హ్యావ్ టు బిల్డ్ ఏ కాన్ఫిడెంట్ ఫస్ట్. ఆ కాన్ఫిడెన్సే మనం నడిపిస్తుంది. మా పిల్లలే చెప్పారు ఇందాక, మన విద్యార్థులే కొంతమంది సైలెన్సే, అంటే చాలా సైలెంట్గా డిసిప్లిన్గా ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా జీవితంలో స్థిరపడతారని, మేము స్థిరపడ్డామని కూడా చెప్పారు. అది అక్షరాల నిజం. అందుకే డిసిప్లిన్ మీన్స్ బిహేవియర్, అండ్ ఆల్సో డోంట్ నెగ్లెక్ట్ ఎనీ వర్క్స్. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్ సిన్సియర్లీ and inspired by others also. You have to take an inspiration to other, not only male leaders, your surroundings, those who are working sincerely and hard working nature. You have to make it habit in your life. You will be developed easily. So my suggestion is Kumar teacher, Vijaya madam, ఇద్దరు లక్ష్ములు, నాగలక్ష్మి గారు, ఆర్వీఎల్ గారు, మరియు రామారావు సారు, రఘు, అందరికీ నమస్కారం. మరి ప్రియమైన విద్యార్థులకు ఆశీస్సులు. రైట్, ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. సార్ చెప్పినట్టుగా ఈ నెలే 31 తారీఖున రిటైర్మెంట్ ఉంది. 35 years అయితే 36th year, 35.5. ఈ 36 సంవత్సరాల కాలంలో నయాబజార్
2006 నుండి 2012 ఈ మధ్యకాలంలో చేసినటువంటి సర్వీస్ నాకు హ్యాపీయెస్ట్ సర్వీస్లో మంచి టీచర్స్. మాదొక కుటుంబం లాగుండేది. ఒకరోజు రాకుంటే పనులు నడుపు, రెండో రోజు రాకుంటే ఫోన్ చేసి ఏంటి సార్ ఏం ఆరోగ్యం బాగుందా అని అడిగేవాళ్ళు. నేను చెప్తున్నాను, ఎలాంటి సందేహం లేకుండా చెప్తున్నాను, నేను ఎక్కడున్నా ఇక్కడ నుండి నేబదర్స్లో ఎన్ఎస్కే నార్స్కి వెళ్ళాను. ఎన్ఎస్కే నార్స్లో 11.5 years చేశాను. అటువంటి ఇప్పుడు కల్లూరు దగ్గర బతురపల్లి హెడ్ మాస్టర్ చేస్తున్నాను. ఎక్కడ కలిసినా మాది నయాబజార్, మీ టీచర్స్ అందరూ ఒక కుటుంబంగా ఉన్నాము. ఇలా చేసేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళము. మీరు ఏంటి ఇట్లా అంటి ముట్టినట్టుగా ఉన్నారు, ఎవరు వ్యాపారం వాళ్ళు చేసినట్లు ఉన్నారని ఇప్పటికీ చెప్తాను. పిల్లలు కూడా ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వచ్చారు. 6 గంటలకు రమ్మంటే 6 గంటలకు వచ్చారు. చలికాలం ఇప్పటికి చెప్పుకుంటాను నేను. 6 గంటలకు వచ్చి క్లాస్ తీసుకున్నప్పుడు ఫాతిమా దగ్గర కీస్ ఉండేది. నాకంటే ముందు నేను వచ్చిన తర్వాత ఒక్క నిమిషం లేట్ వచ్చినా ఊరికని చెప్పింది. నాకన్నా ముందు గజగజ వణుకుంటూ అక్కడ నిలిచిన వాళ్ళు. ఫాతిమా ఏంటి తాళం తీసేది కాదు. ఫాతిమా తాళం ఎందుకు తెలియదంటే, సార్ మీకు ఏం పర్లేదా, జలుబుడుతుంది, అక్కడ మీరు నీళ్ళు పట్టుకోవాలి, మీరు పొద్దున వస్తాను తింటుంది. అలాగా అందరం చాలా హార్డ్ వర్క్ చేశాను. ముఖ్యమైన విషయం చెప్తున్నాను. నేను దీనికంటే ముందు ఒక 10-16 సంవత్సరాలు వేరే స్కూల్లో చేశాను. కానీ ఏదో చెప్తూ వదిలేసేవాడిని, అంటే అంత పట్టించుకోలేదు. కానీ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత శివ మేడం నిజంగా నాకు టీచింగ్లో రోల్ మోడల్. ఎక్కడైనా ఏ స్కూల్లో అయినా చెప్తాను. ఎందుకంటే మేడం పిల్లల్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని తన ఇంట్లో భోజనం పెట్టి రాత్రి తన ఇంట్లో చదివించేవారు. అదేవిధంగా మనకి ఎప్పుడైనా హాస్టల్ ఉండేది. హాస్టల్కి వచ్చి రాత్రి 10-11 వరకు ఉండి ఒక్కరే నైటు ఆటోలో ఆ చివరి కోర్టు దగ్గర ఉండేది మేడం వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ నేను గర్వంగా చెప్పగలుగుతాను, షీఈ్ మై రోల్ మోడల్. అప్పటి నుండి మేడం ఒక్కరి ఇంత లేడీగా ఉండి కూడా వచ్చి చెప్పగా నేనేం చెప్పకూడని మేడం ఇక్కడ 2009లో ఇక్కడ నుండి వైరా వెళ్ళినా కూడా ఆ తర్వాత నేను మన హాస్టల్కి వచ్చి నేను కూడా మేడం లాగా క్లాసులు తీసుకుని చెప్పాను. ఆ తర్వాత ఎన్ఎస్కే నార్స్లో కూడా హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్లో కూడా పిల్లలకి చెప్పేవాళ్ళు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిందంటే ముగ్గురు గయ్యాలోళ్ళు ఉన్నారు. ఫిజికల్ సైన్స్ వాళ్ళు, సో స్టడీస్ మేడం. మాకు పోటీ గబగబా పాఠాలు చెప్పేది. ఒక్కొక్క క్వశ్చన్ 10 సార్లు 20 సార్లు రాసుకునేది. మేము ఇద్దరం బాబా ఏం అనేవాళ్ళం కాదు పిల్లల్ని. మా సబ్జెక్ట్ ముట్టుకునే వాళ్ళు కాదు. ఎంతసేపు ఫిజిక్స్, ఫిజికల్ సైన్స్ అంటే సో స్టడీస్. ఆ మేడం కూడా ఏమన్నది కావచ్చు. ఇక అక్క ఇప్పుడు పెద్దగా ఇదే కాదు. వాళ్ళు మాత్రం ఎట్లా అంటే పోటీ అండి. ఇక ఏ క్లాస్ కాలంలో ఉరకడం. ముందు 10th అయితే నేను అట్లా వచ్చేలోపే పై దూరేది నా క్లాస్ అనేది. అట్లా పోటీ పడి చెప్పాము. సెక్షన్కి 70 మంది ఉన్న మన ఖమ్మంలో 98-97% రిజల్ట్ తీసుకొచ్చాము. నేనే సొసైటీకి ఫుడ్ కంపెనీ పెట్టేసుకొని మేము నా ఇద్దరు పెడతా, డబ్బులు వస్తే దాన్ని బ్యాంక్లో వేసి డ్రా చేసుకొచ్చి ఉప్మాలు అవన్నీ పెట్టాము. అక్కే ఉండేది. నైటు పిల్లలకి స్నాక్స్ లాగా ఏదైనా ఉండాలని పెట్టి చదివించాము. మంచి రిజల్ట్ 98% అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఆ రోజుల్లో సెక్షన్కి 70 మంది, 170, 130, 120 అట్లా ఉన్నా కూడా అందరు దాదాపు 110, 115, 100 ఎబో పాస్ అయ్యేవాళ్ళు. నాకు నిజంగా చెప్తున్నాడా, నేను ఎలాంటి సందేహం లేదు. నాకు ఈ స్కూల్లో చేసినంత సాటిస్ఫాక్షన్ ఇంకెన్నో స్కూల్స్ తిరిగాను. నేను 2 జిల్లాల్లో పనిచేశాను, 3 మేనేజ్మెంట్లో పనిచేసాను, ఒక 10 స్కూల్లో పనిచేశాను. కానీ హ్యాపీయెస్ట్ మెమరీస్ అంటే నాకు నయాబాదరే. ఎలాంటి సంతోషం లేదు. మంచి స్టాఫ్లో చేశాను. థ్యాంక్ యూ. మీరందరూ కూడా మంచి సెటిల్ అయినారు. వెరీ గుడ్. ఇంకా ఇట్లానే ప్రతి సంవత్సరం కలుసుకోండి. మీరు మంచి చెడులో అన్ని విషయాల్లో కూడా ఒకరికొకరు హెల్ప్ఫుల్గా ఉండి, మీరు కొంచెం తక్కువ స్థాయిలో ఉండాలని మీ సహాయం మీరు చేయగలిగితే సహాయం చేసి వాళ్ళని కూడా మీ స్థాయికి వచ్చే విధంగా ఏదో కొంత సహాయం చేసుకుంటూ అందరూ ప్రతి సంవత్సరం కలుసుకొని, సరే మా టీచర్స్ తోటే కాకుండా మీరు ఏ అవకాశం వచ్చినా సోదరిమణులు, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళందరికీ నా నమస్కారాలు. మరి స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాశీస్సులు. వీళ్ళు నయాబజార్లో రీయూనియన్ ఫంక్షన్స్ నాలుగోది ఇది నేను అటెండ్ అవుతాను. అక్కడే తెలుస్తుంది మీరందరూ ఎంతగా మమ్మల్ని ప్రేమించారు ఈ స్కూల్ పిల్లలు. చక్కగా అట్లాగే ప్రేమించడం అంటే మీలో విలువలు ఉన్నాయి. విలువలు ఉండటానే ఈ రోజుకి మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు నాన్న. మీరందరూ కలిస్తే మీకెంత బూస్ట్ ఎనర్జీ వస్తుందో మాకు కూడా అంత సంతోషం అనిపిస్తుంది, అంత ఎనర్జీ వస్తుంది. మేము కూడా కలుసుకున్నట్టే, విడిగా ఇంతగా కలుసుకోలేము.
అందుకే రీయూనియన్ అనగానే మేము కూడా పరిగెత్తుకొని వస్తున్నాం, ఆహా మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోతాం కదా అని. మీరేమో మీ 15 సంవత్సరాల్లోకి వెళ్తే మేమేమో అప్పుడు మాకున్న వయసు 40 ఏళ్ళు 45 ఏళ్ళు అలా మా ఏజ్లోకి మేము వచ్చేస్తాం. అప్పుడు మేము ఎనర్జెటిక్గా ఉన్నాం కదా, సో అదే గుర్తొస్తుంది మాకు కూడా. మీరందరూ ఏ పొజిషన్లో ఉన్నాము అనే దానికంటే కూడా ఎంత విలువలతో ఉన్నాము, ఎంత తృప్తిగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అంతే. అంటే ప్రతిరోజు కూడా తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ మ్యారేజెస్ చేసుకున్నారు. మీ ఇంట్లో అమ్మాయిలైతే మీ హస్బెండ్ తోటి, అబ్బాయిలైతే మీ వైఫ్ తోటి ఎంత టైము వాళ్ళకి కేటాయిస్తున్నాము, పిల్లలకి ఎంత టైం కేటాయిస్తున్నాము, దాని మీదే మీ సంతోషం అంతా డిపెండ్ అయి ఉంటుంది, మిగిలిన ఏటి మీద ఉండదు. అట్లాగే మీ అమ్మా నాన్నలతో ఎంత టైం కేటాయిస్తున్నారు. అలా కేటాయించినప్పుడు ఏమైందంటే ఏదో ఒకరోజు పశ్చాత్తాపం వచ్చి అది మనల్ని తినేస్తూ ఉంటుంది. నేను అయ్యో మా అమ్మతో గడపలేకపోయా, మా నాన్నతో గడపలేకపోయా, మా వైఫ్తో గడపలేకపోయా, తనకి నా మీద కోపం వస్తుంది. ఇవన్నీ చిరాకులకి, చికాకులు, గొడవలకి దారితీస్తూ ఉంటాయి. ఒకసారి ఒక మీటింగ్లో ఇలంబర్తి ఐఏఎస్ ఆయన చెప్పిన మాట, ఆ రోజు నుంచి నేను కూడా మారాను ఆయన మాట విన్నాక. ఆయన ఏమంటాడంటే సమాజం గురించి పట్టించుకోవడానికి చాలామంది ఉంటారు, మీ కుటుంబం గురించి పట్టించుకోవడానికి మీరు తప్ప ఎవరు ఉండరు అని. అందుకే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత బిజీగా ఉన్నా మీ లైఫ్లో మీరు బిజీగా ఉంటారు, ఎందుకంటే ఆ ఏజ్లో మేము అలాగే ఉన్నాం. కానీ ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు బాగా మారిపోతున్నాయి. ఆ మారుతున్న పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా మీ ఫ్యామిలీకి కొంత టైంని కేటాయించుకోగలగాలి. కేటాయించుకున్నప్పుడు మాత్రమే మీ కుటుంబాన్ని మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు. అది మాత్రమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. మనం ఫెయిల్ అయిన తర్వాత ఇంట గెలిచి రచ్చగెలు అన్నారు ఎప్పుడు కూడా, అదే కరెక్ట్. ఇంట్లో మీ భార్య, మీ అమ్మ, మీ అత్తమామలు, మీ భర్తలు మిమ్మల్ని మెచ్చుకోవాలి, మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. వీళ్ళు లేకపోతే నేను ఉండలేను అనే స్థితికి వాళ్ళ ప్రేమని గెలవగలగాలి. అప్పుడు చాలా బాగుంటుంది నాన్న లైఫ్. అదొకటి చూసుకోండి. అట్లాగే మీరు సంతోషంగా మీ పిల్లల్ని చదివించుకునేటప్పుడు కూడా ప్లాన్డ్గా చదివించుకోండి. మీరు తర్వాత వాళ్ళకి ఏది ఇష్టమో అది చూస్తూనే మీ మనసులో నా పిల్లవాడిని డాక్టర్ని కానివ్వాలి అని మీకుంటే కనుక చిన్నప్పటి నుంచే వాళ్ళకి డాక్టర్ అనేది ఇష్టం అనేది వాళ్ళ మైండ్లో ఫీడ్ చేసుకోగలగాలి. అప్పుడే వాళ్ళు డాక్టర్ అవుతారు. లేదు ఇంటర్ తర్వాత వాళ్ళ ఆలోచన విధానం మారింది, నేనేదో యాక్టర్ అవుతాను లేకపోతే ఇంకేదో చేస్తానంటారు. మీ మనసులోనేమో డాక్టర్ అనే కోరిక ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అదే అని చెప్పటం లేదు, అది చిన్నప్పటి నుంచి బీజం వేస్తే మీరు వాళ్ళు ఆటోమేటిక్గా మీ దారిలోనే ఉంటారు, ఒక మంచి దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లా కుటుంబాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత మేము చాలాసార్లు మాకు కూడా ఏంటంటే మీరు బాగుపడాలి అనే ఆలోచనతో కొంచెం కసురుకుంటాం, కొంచెం విసురుతూ ఉంటాము. ఇలా చెప్తున్నారు చాక్ పీస్ వేస్తే ఇట్లా తగిలేదు, ఇప్పుడు వేస్తే అది 10 బొక్కలు పోయింది, ఓపిక లేదు కదా. సో కానీ మంచి మన రామ్మూర్తి సార్ చెప్పారు, చాలా మంచి స్టూడెంట్స్ నాన్న, చాలా మంచి స్టూడెంట్స్ మీరందరూ కూడా అమూల్యమైన వాళ్ళు అనమాట. మీ గురించి మీకు తెలుసో లేదు కానీ నిజంగా రత్నాలు మీరందరూ కూడా. ప్రతి ఒక్క స్టూడెంట్, నేను 2000 నుంచి 2009 వరకు చేశాను బ్యాచ్లో, ప్రతి స్టూడెంటు అలాగే ఉన్నారు. అట్లాగే అందరూ కూడా ఎదిగారు, ఏ ప్రొఫెషన్ని తక్కువగా చూడకండి. అట్లాగే మేమందరం కూడా ఈ స్కూల్లో పనిచేసిన వాళ్ళం ఉన్న యూనిటీతో మిగిలిన స్కూల్స్లో చేసిన వాళ్ళు మాకు ఒక్కొక్కళ్ళే ఫ్రెండ్ అయ్యారు. మరి ఎందుకు అట్లాగా మళ్ళీ రికవజర్లో చేసా నేను, భారతక్క, రజని, మేము ముగ్గురమే కలిసి ఉండేవాళ్ళం. ఎక్కడ చేసినా అంతే 1 or 2 ఫ్రెండ్స్. కానీ ఈ స్కూల్ వాళ్ళు మాత్రం అందరం ఎందుకో మరి అంత బాండింగ్ ఏర్పడింది, అది మీ వల్లనే. సార్ అన్నట్టు నిజంగానే వీళ్ళు పోటీకి వచ్చారు, ప్రతి దాంట్లో పోటీకి వచ్చేవాళ్ళు. మేమిద్దరం అనుకునేవాళ్ళు, నేను రామ్మూర్తి సార్ ఏంటి సార్ మన మ్యాథ్స్ని పక్కకు నెట్టేస్తున్నారు కానీ, మా ఫిజిక్స్ అక్క అసలు ఫిజిక్స్ అంటే ఎంత గొప్ప అంట వచ్చేవాళ్ళు. విజయలక్ష్మి మేడం వచ్చేవాళ్ళు, ఇంగ్లీష్ రాకపోతే ఎట్లా మేడం అని అంటూ ఎవరికి వాళ్ళే. ఆర్వీఎల్ గారు పాపం సైలెంట్గా ఉండేవాళ్ళు, పోటీకి వచ్చేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు కానీ. అవునా సార్? కుమారి అంతే, భారతక్క
నేను మార్కులు పాస్ అవ్వగానే మీరందరూ పాస్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ టోటల్గా ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, టోటల్ ఎంత వచ్చిందని యాడ్ చేసుకుంటుంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఎందుకంటే వీళ్ళందరికంటే కూడా నేను ఒక 7-8 ఏళ్ళు పెద్ద, రిటైర్ అయిపోయాను. రఘు, రామారావు, రామూర్తి సార్, శివ, కుమారి, విజయలక్ష్మి, నాగలక్ష్మి, లక్ష్మీ నరసింహ గారు అందరం కూడా మీకోసం ఈరోజు మేము కలిసాం. నిన్న మేడం రిటైర్మెంట్కి పోయగానే అక్కడ ఒక 10 నిమిషాలు నేను స్పెండ్ చేయలేకపోయా. ఏంటంటే నేను నా గురించి నేను చెప్పుకోవాలా, నేను ఒక టీచర్గా మొదలైంది ఈ గవర్నమెంట్ ఉద్యోగంలో. కానీ అంతకుముందు ఉద్యమం చేసినన్ని రోజులు నేను ఉద్యోగం చేయలే. 20 ఏళ్ళు మాత్రమే నా సర్వీసు. ఇక్కడ ఉన్నోళ్ళు, ఈ వేదిక మీద ఉన్నోళ్ళు, శివకుమార్ మేడం కానీ, లక్ష్మీ నరసింహ మేడం కానీ 40 ఏళ్ళు 42 ఏళ్ళు చేస్తే నేను 20 ఏళ్ళే చేశాను. కానీ నా 20 ఏళ్ళ సర్వీసు నాకు చాలా గుర్తింపునిచ్చింది. సొసైటీ నాకు చాలా ఇచ్చింది. కాబట్టి నేను మళ్ళీ దాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటే అందరికీ రాకపోవచ్చు. నాకు ఒక జిల్లా ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉన్న అధికారి పోస్ట్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది అని అంటే కూడా నేను అనుకుంటా ఈ నయాబజార్ స్కూల్ వల్లనే వచ్చింది. నాకు పిల్లలకి మిడ్ డే మీల్స్ లేదప్పుడు. మీకు తెలుసా, మీకంటే ముందు ఆ మధ్యాహ్న భోజన పథకం లేదు. మేమే అనుకున్నాం మధ్యాహ్నం ఇంటికి పోతే మళ్ళీ చాలామంది తిరిగి బడికి రావట్లేదు, మీకంటే ముందోళ్ళు అనమాట. ఇక గొడవలు అయితేనే వాళ్ళని మేము పోయి ఎక్కించుకొచ్చాం. ఒకడైతే మా మీద చిట్టి రాసి చచ్చిపోతాను అన్నాడు. శివకుమారి మేడం నన్ను బెదిరించాడు, మీరు ఇంటికి వచ్చి లాక్కొచ్చారు, రానప్పుడు చాలా మమ్మల్ని అప్పుడు కొంచెం తిట్టుకునే వాళ్ళు కూడా. ఇంటికి దగ్గర ఉన్నా పోయి బండి ఎక్కించుకొచ్చేవాళ్ళం. ఎందుకంటే మా కోసం కాదు నాన్న, మీకు తెలిసి తెలియని వయసు చదువుకోవాలా పిల్లలందరూ. చదువుకుంటే ఇప్పుడు ముందు రోజులు బాగుంటాయి. విద్య అనేది వృక్షం వేర్లు చేదుగాను ఫలాలు మధురంగాను ఉంటాయి. మరి దాన్ని వదిలేసి ఇప్పుడు ఇక్కడ దాకా చదువుకున్నారు కాబట్టే మీరు ఈ రకంగా ఉండగలిగారు. ఈ చదువులు 4-5 తరగతుల్లో ఆపేసిన వాళ్ళు మీ డబ్బులు ఉండొచ్చేమో కానీ మీ అంత మంచిగా ఉండలేదు. డబ్బు ఒక్కటే కాదు, విద్య సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది. చదువుకున్నోడికి ఒక ధైర్యం ఉంటుంది. చదువుకుంటే ఒక ఆయుధం చేతిలో ఉన్నట్టే. మన మీదకి ఏదో ఒక విష జంతువో బర్రెో గొర్రెో రాబోయిందంటే దాన్ని అదిలించడానికి ఆ కర్ర ఎట్లా ఉపయోగపడుతుందో ఈ చదువు కూడా మనకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకైతే చదువు ఆయుధం. నేను ఎప్పుడూ మాట్లాడే ఉన్నా కాబట్టి ఇంతకంటే ఎక్కువ వేరే వాళ్ళకు కూడా అవకాశం ఉండాలా. ఒక్కటి నేను చెప్తున్నా, మీరెవ్వరు కూడా మీ పిల్లలకైనా ఏదైనా అవకాశం కావాలంటే మీరు చదివించుకునే వాళ్ళు, మీరు ఒక స్థాయిలో ఉన్నారు, మీరు చదివించుకోవచ్చు. మీరు ఫీజులు కట్టలేకనో లేకపోతే రక్షణ లేకనో ఒక డబ్బు ఉంటే కూడా సరిపోదు. పిల్లలు కొంతమంది భార్యాభర్తలు ఏదైనా పనికి వెళ్ళిపోతే ఆ పిల్లలు ఇళ్లలో ఉండి 4ంటికి బడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళని కస్తూర్బా స్కూల్స్లోనో, రెసిడెన్షియల్ స్కూల్స్లోనో, మోడల్ స్కూల్స్లోనో పెడితే మీరు వెళ్ళి ఆదివారాలు సెలవులు అప్పుడు చూసుకోవచ్చు, ఇంటికి తెచ్చుకోవచ్చు. అదొక అవకాశం. ఆ సీట్ ఇచ్చేది మా చేతిలో ఉన్న పని. ఇక్కడ ఒకరిద్దరు ఏదో పార్ట్నర్లు కోల్పోయిన వాళ్ళు ఉన్న దగ్గరకు వచ్చి పని అడిగితే ఆ వాటర్ ట్యాంక్లో లేకపోతే క్యాటరింగ్లో ఎక్కడ పోయినా వీళ్ళే ఉంటున్నారు కూలి ఇవ్వడానికి, ఆహ్వానాలు పలకడానికి. ఈ డబ్బులు వస్తే వాళ్ళ కుటుంబాలకు ఇయ్యరు. మగపిల్లలు అయితే గంజాయి దాకా వస్తున్నారు, లేకపోతే సినిమాలో పోతారు. స్కూలు పోయేవాడు కూడా తెల్లవారు స్కూలుకు పోయి నిద్రపోతున్నారు. ఆ డబ్బులు ఆ మత్తుకు అలవాటు పడి ఆ మత్తులో వాడికి ఏదో గమ్మత్తు ఆలోచనలు వస్తుంటాయి. అట్లాంటివి చేయకూడదు. ఇంకేదైనా సరే మీకు జీవితంలో మంచిగా ఉంచాలి సమాజాన్ని అన్న దృక్పథంతోనే ప్రతి ఒక్కరూ కూడా ఉండాలి. ఏ పని చేయడమైనా తప్పు కాదు. ఏ పని చేసినా డబ్బులు వస్తాయి. నేను చెప్తున్నా, నిన్న మోరీలేయో ఆగిపోయినాయి అంటే తీయటానికి వచ్చాను, 2000 ఇవ్వండి అని. అవును, ఇవ్వాల్సిందే. మరి అది రోజు దొరకదు, దొరికినప్పుడే వాడు దండుకుంటాడు.
వేరే వైట్ కాలర్ జాబ్ కంటే కూడా వేరే పనులకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఆ పని చేయడానికి నామోషి పడకుండా ఉండాలి. అట్లా అని చెప్పి ఆ పనితో ఆగిపోకూడదు. నేను చెప్పాను, నీ కొడుకుని చదివించు బాబు అని చెప్పాను. తీసుకొచ్చాడు నా దగ్గరకు వస్తే నేను రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేశాను. అట్లా ఇప్పుడు మనం ఉన్నట్టు మన బిడ్డలు ఉండకూడదు. వాళ్ళు మనకంటే సుఖమైన జీవితం గడపాలా, మనకంటే చదువుకోవాలా, మనకంటే ఉన్నత స్థానానికి ఎదగాలని అందరం కోరుకుంటాం. కాబట్టి దానికే మార్గాన్ని మీరు సుగమం చేయండి. మీరు అందరూ ఇక్కడ కలిశారు. ఈ కలయిక అనేది చాలా సంతృప్తినిచ్చింది మాకు కూడా. మీతో పాటు మేము పోయిన తర్వాత మీ అల్లరి చాలా ఉంటుంది, కానీ మేము కూడా ఇంతసేపు కలిసి ఉండే అవకాశం లేదు. కలుస్తున్నాం. శివకుమారి మేడం ఫోన్ నెంబర్ ఉంటుంది, నేను ఫోన్ చేసినప్పుడు ఆమెకి ఏదో పని ఉంటుంది. వారు మరి మోడల్ హెచ్ఎం కదా, ఎప్పుడూ బిజీ. లేకపోతే కుమారి మేడం ఉంది, ఇంకా ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఫోన్లు వస్తుంటాయి. లేకపోతే ఇంకొకటి అన్నారు, ఎవరు కలుసుకోవట్లా. మీరు పిలిచినప్పుడే మేము ఇంతసేపు స్కూల్లో ఉన్నంతసేపు ఈ స్కూల్లో ఉన్నాం. ఈరోజు ఒక పూట ఉన్నట్టే కదా. ఈ అవకాశాన్ని కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకే అవసరం ఉన్నా మేము ఖమ్మంలో ఉంటాం, మీరు రావచ్చు. మీరు మాకు మనకే వాళ్ళకి ఉన్నాయి, మనకి ఫ్యామిలీకి నేను మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే నిజంగా మీరందరూ మమ్మల్ని దాకా తీసుకొచ్చారు. మిమ్మల్ని అందరినీ చూస్తే ఎంత గర్వంగా ఉందంటే ఒకే ఒక వర్డ్ గుర్తుకొస్తుంది, హమ్ కిసీ సే కమ్ నహీ. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క మిస్సైల్ లాగా ఉన్నారు. మా పిల్లలు వృద్ధిలోకి రావడం అది గొప్ప విషయంగా, మీరందరూ ఇంత మంచి పొజిషన్స్లో ఉన్నారు చూసారా. మీకు ఏ టాలెంట్ ఉంటే, ఒక కార్పెంటరే కానీ, ఒక ఫార్మరే కానీ, ఒక ఇన్సూరెన్స్ జాబ్ చేసే వాళ్ళే కానీ, ఒక హోమ్ మేకరే కానీ, ఒక ఏదైనా కూడా మీరందరూ కూడా ఎంత టాలెంటెడ్గా ఉన్నారు. మీరందరూ అవసరం. మీరు ఎప్పుడైతే ఏ వృత్తుల్లో ఉన్నారో ఆ ఫీల్డ్స్లో మీరందరూ చాలా గొప్ప టాలెంటెడ్గా మాకు కనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు చదివిన చదువుని, అది 10th కావచ్చు, ఇంటర్మీడియటే కావచ్చు, డిగ్రీ కావచ్చు, మీరందరూ దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు, దాన్ని ఎలా నిలుపుకుంటున్నారు. అయినా మీకు ఇంకా చాలా మందికి ఇంకా ఏదో సాధించాలన్న తపన, అది మిమ్మల్ని నిలబెడుతుంది. ఆ డిజైర్ ఏదైతే ఉందో మిమ్మల్ని స్ట్రాంగ్గా స్ట్రెంగ్తన్ చేస్తుంది. అది పోనీయొద్దు. అన్హ్యాపీనెస్ ఏది మీ మీద కావాలనే మీ కళలు ఉన్నాయి చూసారా, అది మీరు ఉండనియండి. ఆ తపన పడుతూనే ఉండండి. ఆ తపనే మిమ్మల్ని మీ ఎయిమ్స్కి, మీ గోల్ ఎక్కడికి రీచ్ కావాలో అక్కడ దాకా వెళ్తుంది. ఎందుకంటే ఏ స్కూల్లోనైనా మీకు చెప్పేది ఇదే. కానీ పిల్లలు వాళ్ళు ఎంత బాగా ఉపయోగించుకున్నారు, వాళ్ళు ఎంత బాగా సక్సెస్ఫుల్ అయ్యారు. మీరందరూ మాకు సక్సెస్ఫుల్ స్టోరీస్. మిమ్మల్ని చూడగానే మేము గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ మీ నయా బజార్ స్కూల్ స్టూడెంట్స్ మీరు మా దగ్గరకు వస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మేము ఒకటే చెప్తాం, ఏ పిల్లలకైనా కూడా మీరు మీ 10th క్లాస్ దాకా ముందు గట్టిగా చదువుకోండి, కనీసం మినిమం నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోండి. మీరు ఆటో డ్రైవరే కానీ ఒక చదువుకున్న ఆటో డ్రైవర్కి, చదువు లేని ఆటో డ్రైవర్కి చాలా తేడా ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఆ డిసిప్లిన్ ఏదైతే ఉందో, మిమ్మల్ని మీరు తల ఎత్తి గర్వంగా చూసుకునేటట్లు మీకు కనిపిస్తుంది. అది మీ అందరికీ చాలా థ్యాంక్స్ మమ్మల్ని పిలిచినందుకు. మీరందరూ మాకు అవసరం. మా మాటలు మీకు ఒకప్పుడు ఉపయోగపడ్డాయేమో, కానీ ఇప్పుడు మీ ఎవరు లేకపోయినా మాకు, అంటే మీలాంటి వాళ్ళు మాకు ఏ పని నడవదు. సో మీరందరూ చాలా మంచి గుడ్ టాలెంటెడ్ మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఆల్ ద బెస్ట్. హ్యాపీ టు సీ. సోదర సోదరీమణులందరికీ నా యొక్క నమస్కారాలు, పిల్లలందరికీ ఆశీస్సులు. ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే అది మాటల్లో చెప్పలేము. మీరు ఎప్పుడైతే మాకు గెట్ టుగెదర్ ఉందని ఫోన్ చేశారో మేము ఫోన్ చేసుకోవడం మొదలుపెట్టాం. మీరు ఉంటున్నారా, ఆ రోజు అవైలబుల్గా ఉంటారా, ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అది నెక్స్ట్ డేకో ముందు రోజుకో పెట్టుకోండి, ఆ రోజు మాత్రం అందరం కలుసుకుందామని. ఎందుకంటే మాకు కూడా ఇది బూస్టింగ్, మిమ్మల్ని అందరినీ చూడాలని. మిమ్మల్ని ఎప్పుడో 15 ఏళ్ల క్రితం చూసాం. ఇప్పుడు మీరు ఒక్కొక్కళ్ళు పేరు చెప్తుంటే మాకు మీ చిన్నపిల్లల మనస్తత్వంతో మీరు ఆడిన ఆటలు,
మీ ఫేస్ అదే గుర్తుకొస్తుంది మాకు. అందుకే పిల్లల్ని ఎప్పుడూ కూడా మేము డిసిప్లిన్గా ఉంచడానికే ప్రయత్నం చేసేవాళ్ళం. ఎందుకంటే ఇలా చూడాలని మిమ్మల్ని. ఇందాక నుంచి రామ్మూర్తి సార్ గయ్యాలోళ్ళు అన్నారు. గయ్యాలోళ్ళు అన్నా సరే అయినా కానీ మాకు సంతోషమే. అయినా మేము గయ్యాలోళ్ళమే. ఎందుకంటే పిల్లల్ని డిసిప్లైన్గా చూడాలి. డిసిప్లైన్ లేకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళని అందరూ ఏ గ్రేడ్లో ఉండరు. మేము సైకాలజీ చదువుకునేటప్పుడు బీఈడీ చేసేటప్పుడు సైకాలజీ చదువుకుంటాం. ఆ సైకాలజీలో మాకు అన్ని అబో యావరేజ్, బిలో యావరేజ్, యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ ఎలా ఉంటారు, ఎవరిని ఎలా మనం మెయింటైన్ చేయాలి, వాళ్ళందరినీ క్లాస్లో ఎలా కూర్చోబెట్టాలి, ఇవన్నీ మేము నేర్చుకుని వచ్చినటువంటి. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాస్లోకి వెళ్తే మరి అందరికీ మేము చెప్పిన సబ్జెక్టు ఎక్కాలి. అందరికీ 100% మార్కులు రాకపోయినా 10th క్లాస్ సర్టిఫికెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏది అవసరం ఉన్నా కానీ ఫస్ట్ మనం ఏదైనా పని మీద వెళ్తే 10th క్లాస్ సర్టిఫికెట్ అడుగుతారు. అందుకని ముందు మిమ్మల్ని పాస్ చేయించి ఆ 10th క్లాస్ సర్టిఫికెట్ మీ చేతిలో పెట్టి ఆ తర్వాత ఫెయిల్ అయ్యారనుకోండి వాడు ఏదో ఒక పనిలో వెళ్ళడానికో లేకపోతే రోడ్ల మీద తిరగడానికో ప్రయత్నం చేస్తాడు. అదే పాస్ అయిన ధైర్యం ఉంటే ఏదో కాలేజీలో చేరడానికి ముందుకెళ్తాడు. దానికోసమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కష్టపెట్టినా కానీ లోపల మా మీద చాలా ప్రేమ ఉంటుంది మాకు. ఎప్పుడైనా కొట్టినా కానీ మళ్ళీ మేము రూమ్లోకి వెళ్ళి బాధపడేవాళ్ళం. ఎంత బాధపడేవాళ్ళం అంటే అయ్యో అనవసరంగా వాడిని ఒక దెబ్బ కొట్టానే, వాడికి ఎంత దెబ్బ తగిలిందో అనిపించేది. అయినా కానీ వాడి మంచి కోసమేగా అనుకునేవాళ్ళం. ఒక్కొక్కసారి మీరు చెప్పిన మాట వినకపోతే అసలు వదిలిపెట్టి పారేయాలి వీళ్ళని అనుకునేవాళ్ళం. వదిలేస్తే కానీ 4 రోజుల తర్వాత వాళ్ళే దారికి వస్తారేమో అనుకునేవాళ్ళం. అది స్టాఫ్ రూమ్ వరకే. మళ్ళీ క్లాస్కి వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ మా మనస్తత్వాన్ని మార్చుకోలేకపోయేవాళ్ళం. అలా ఈరోజు మిమ్మల్ని ఈ స్థితిలో చూస్తున్నామంటే మాకు చాలా గర్వంగా కూడా ఉంది. మీరు చేస్తున్నటువంటి ఈ పనులని నిజాయితీతో చాలా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తూ ఉండాలి. అలాగే మీ పిల్లల్ని కూడా చాలా డిసిప్లిన్గా పెంచాలి. ఎందుకంటే నేను 95లో జాబ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను దాదాపు 2025 జూన్ వస్తే 30 years కంప్లీట్ అవుతాయి. ప్రతి బ్యాచ్కి కూడా ఎంత డిఫరెన్స్ కనపడుతుందో పిల్లల్లో. విలువలు పడిపోతున్నాయి, నైతిక విలువలు ఉండట్లేదు, టీచర్ అంటే గౌరవం ఉండట్లేదు. పాఠాలు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మరి మనం క్లాస్లో పిల్లలకి పాఠాలు చెప్తున్నామా, గోడలకి చెప్తున్నామా, ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ వస్తుంది పిల్లల్లో అనేది కూడా మాకు మేమే ఆన్సర్ చెప్పుకోవాల్సినటువంటి రోజులు వచ్చాయి. కాబట్టి మీరు పిల్లల్ని ఎంత డిసిప్లైన్గా పెంచుతారో, ఫోన్లు అవి ఎక్కువ చూడనివ్వకండి. పిల్లలు మనం చెప్తే మాట వినరు, కానీ అది చిన్నప్పటి నుంచే ఒక క్రమమైన పద్ధతిలో పెంచాలి. పిల్లల్ని డిసిప్లైన్గా పెంచండి, వాళ్ళని మంచిగా చదివించండి, మంచి స్థానంలో ఉన్నత స్థానంలో ఉండేలాగా వాళ్ళని తీర్చిదిద్దండి. అలాగే ఈ సభ మీద నేను ముందుగా మా సారుకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మాకు యాక్చువల్గా ద్వారకా తిరుమల వెళ్ళే ప్రోగ్రాం ఉంది. ఎప్పుడైతే మేము గెట్ టుగెదర్ గురించి మాట్లాడుకుంటున్నామో నిన్న సాయంత్రం మా బాబుతో చెప్తున్నారు సారు, నాతో అనలేదు. నేను రేపు ద్వారకా తిరుమల ప్రోగ్రాం పెడదాం అనుకున్నా, కానీ ఇగో అమ్మ వాళ్ళ గెట్ టుగెదర్ ఉందని చెప్పి అది పోస్ట్ పోన్ చేసా, మళ్ళీ ఎప్పటికి వస్తుందో డేటు అని అంటున్నారు. అంటే నేను గెట్ టుగెదర్కి రావడం కోసం ఎంత ఆరాటపడుతున్నానో మా సారుకు కూడా మా బాబుకి కూడా అర్థమైపోయింది. ఆ విధంగా మిమ్మల్ని అందరినీ చూడటం కోసమే. ఎందుకంటే నా 10th అయిపోయింది 84-85 బ్యాచ్. మేము మొన్న 2020లో పెట్టుకున్నాం మేము గెట్ టుగెదర్. ఆ రోజు మాకు 2 సెక్షన్స్, మాది తల్లంపాడ హై స్కూల్లో 2 సెక్షన్స్ ఉండేవి. 2 సెక్షన్లో కూడా 80 మెంబర్స్ ఉన్నారు. మొన్న మ్యాక్సిమం 70 మెంబర్స్ అటెండ్ అయ్యారు. చాలా బాగా చేశారు. ఎందుకంటే అసలు ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనర్జీస్ ఇంకా తగ్గల మాలో. వాళ్ళందరూ కలుసుకోవడం, ఇప్పటికీ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేశారు. గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత గెట్ టుగెదర్ పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లా. మా అమ్మాయిలందరూ ఫోన్ చేసి మరి గెట్ టుగెదర్ పెట్టట్లేదు, గ్రూప్ క్రియేట్ చేశారు అని అనుకుంటున్నాం, కానీ ఎవరు ముందుకు రావట్లా. ఒక అబ్బాయి ఒక మెసేజ్ పెట్టాడు గ్రూపులో, దానికి నేను మళ్ళీ మెసేజ్ పెట్టిన తర్వాత దానికి ఎందుకో వాళ్ళకి
మేము 2005 నుంచి 2015 వరకు ఈ స్కూల్లో చేసాం. 2015 తర్వాత తలా ఒక స్కూల్ వెళ్ళిపోయినాం. అయినా సరే మేమందరం కూడా ఒకళ్ళకొకళ్ళ ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటూ ఇట్లనే అకేషన్స్ వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళం కూడా కలుస్తూ ఉంటాం. మరి మేము నలుగురని లక్ష్ములు మాత్రం కంపల్సరీ కలుస్తున్నాము. మాతో పాటు కుమారి కలుస్తుంది, కానీ భారతక్క శివకుమారి మేడం గారు మాత్రం మాతో కలవట్లేదు. వాళ్ళ హోదా పెద్దది కాబట్టి మేము కూడా ఏమనుకోవట్లేదు. మరి మేడం గారేమో బిజీగా ఉంటారు. శివకుమారి మేడం గారికి కూడా చాలా ఇన్ఛార్జెస్ ఉంటాయి కాబట్టి, చాలా ఛార్జీలు ఉంటాయి కాబట్టి మేడం గారు కలవడం కూడా మరి అసాధ్యం అవుతుంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మీరందరూ మమ్మల్ని కలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే మేము వచ్చిన ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్లో అనుకుంటా తానా కంపెనీ వాళ్ళు అమెరికా వాళ్ళు మన స్కూల్కి స్కాలర్షిప్ ఇచ్చారు. అది ఎవరికి వచ్చిందంటే సమ్మద్ పాషా అనే అబ్బాయికి వచ్చింది. వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు, అహ్మద్ పాషా. సమ్మద్ పాషాకి వస్తే మా స్కూల్ అందరూ కూడా మేమందరం కూడా మా పిల్లలకు వచ్చిన దానికంటే ఎక్కువగా సంతోషపడ్డాం. అదే సంవత్సరం మన స్కూల్ యొక్క రిజల్ట్ టౌన్ మొత్తంలో కూడా ఫస్ట్ వచ్చింది. అయితే మన రామ్మూర్తి సార్ చెప్పినట్టు మేము ఒక కుటుంబ సభ్యులుగా ఉండి క్లాసుల కోసం పోరాడుతూ పోటీ పడుతూ కొట్లాడుకుంటూ మాదంటే మాది అనుకుంటూ పిల్లల్ని చదివించాము. అయితే మాకు తగ్గట్టుగా మా పిల్లలు కూడా మంచిగా చదివి వృద్ధిలోకి వచ్చారు. కొంతమంది విద్యార్థులకు మరి మేము కొట్టినా తిట్టినా అప్పుడు కోపం ఉండొచ్చు, కానీ మరి తర్వాత ఇప్పుడు మాత్రం అప్పుడు కొట్టబట్టే మనం ఈ స్థాయిలో ఉన్నాము అని అనుకుంటారు. మమ్మల్ని కూడా మా సార్లు టీచర్లు అందరూ కొట్టిన వాళ్ళే, మీకంటే ఎక్కువ దండనిచ్చారు. మరి ఇంకా మీకంటే కూడా మేము చాలా పేదరికంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా. అయినా సరే చదువు యొక్క విలువ తెలుసుకొని ముందుకు వచ్చాం కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాం. మాకంటే ఉన్నత స్థాయిలో ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇక్కడ నేను ఒక మరి పద్యం చెప్పొచ్చో చెప్పకూడదో మరి తెలుగు మేడం గారు, దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకుపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవిద్ధనంబు విద్యాధనంబురా తెలుగు లలిత సుగుణజాల తెలుగు బాల. అంటే విద్యని ఎవ్వరు కూడా దొంగలు ఎత్తుకోపోరు, దొరలైనటువంటి వాళ్ళు రాజులు పంచుకోరు, రాజులు దాన్ని తీసుకోలేరు. అదేవిధంగా భ్రాతృజనము అక్క చెల్లెళ్ళు ఆస్తి కోసం అయితే పోటీ పడతారు, కానీ చదువు కోసం ఎవరు పోటీ పడరు. చదువు నాలెడ్జ్ అనేటువంటిది ఎవరికి వాళ్ళకు సంబంధించినటువంటిది, దాన్ని కూడా ఎవరు తీసుకోలేరు. ఈ విద్య కనుక ఉన్నట్టయితే ప్రపంచం మొత్తం కూడా మనం అధిక స్థాయిలో ఉంటాము, అధిష్టాన వర్గంలో కూడా చదువు వచ్చినట్టయితే ఉంటాం. అయితే ఇది మీరు అర్థం చేసుకొని మీరు చదవలేకపోయినా మీ పిల్లల్ని చదివిస్తూ మంచి విద్యావంతులుగా తయారు చేస్తూ వాళ్ళని కూడా మంచి ఉన్నత స్థాయిలో నిలబెడతారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. మన స్కూల్లో అప్పుడు నలుగురు 5 లక్ష్మీలు ఉండేవాళ్ళు, ఒక 4 కుమారి మేడమ్స్ ఉండేవాళ్ళు. కుమారి గారు, శివకుమారి మేడం, ఫణికుమారి మేడం, రమాకుమారి మేడం అని కూడా ఉండేది. విజయలక్ష్మి గారు, నాగలక్ష్మి గారు, కేవీజీ లక్ష్మి గారు, లక్ష్మీ నరసింహ గారు వాళ్ళందరూ ఉండేది. ఇక భారతక్క, రాజదీ మేడం వీళ్ళు వేరుగా ఉండేది అందరు. చెప్పండి. ఇప్పుడు నేను కల్లూరు వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి వెళ్ళాక రిక్కా బజార్లో 8 years చేశాక కల్లూరు ట్రాన్స్ఫర్ అయింది. సార్ మొన్నే అక్కడికి మాకు దగ్గరలోకి 4 kilometers కల్లూరు బత్తలపల్లి హెచ్ఎంగా వచ్చారు. గోపాలలక్ష్మి నాగలక్ష్మి మాత్రం గయ్యాళ్ళలాగా ఎప్పుడు ముందు వచ్చి క్లాస్లో దూరేవాళ్ళు. అదేంటంటే మా క్లాస్ అనేవాళ్ళు, మేమంత టీం వర్క్ చేసామని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పేవాళ్ళట సార్. ఎప్పుడు కూడా ఈ నయా బజార్ని అలా కలుసుకుంటూ ఉంటాం మేము. అది సార్ చెప్పడంలో ఉద్దేశం. Yeah.
ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా? వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్. జీవితంలో దేని మీద ఆశపడాను నేను ఆ అమ్మాయి మీద ఆశ పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.
తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దుతో వేసుకున్నాను. Swarna Shivaji.